Okay. Mr. Mrizzi, good morning, all of you. సో ఈరోజు మన షెడ్యూల్లో భాగంగా ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో అందుకంటే ముందుగా మనకి డిసీజన్ ట్రీట్మెంట్లో భాగంగా ఎనీ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ వాటికి సంబంధించి సప్లిమెంట్స్ ఉంటుంది. సో ఇవి చెప్పే వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. సో డిసీజన్ ట్రీట్మెంట్లో భాగంగా సప్లిమెంట్స్ చెప్పే వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. సో అలాగనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, సో అది చెప్పే వాళ్ళు కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ మౌనిక మేడంది సప్లిమెంట్స్ ఉంటుంది. సో తర్వాత మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఫ్యూచర్. సో నెక్స్ట్ పుల్లయ్య సార్ది సబ్జెక్ట్ ఉంటుంది. 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది సబ్జెక్ట్. సో ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి త్వరగా కాల్స్ చేసి. సో ఈరోజు మనకి ముగ్గురు సెషన్స్ షేర్ చేసుకోబోతున్నారు. మా మౌనిక మేడం, ఎవరైతే ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చెప్పబోతున్నారో వాళ్ళు, సో పుల్లయ్య సారు. సో ముగ్గురే ఉంటుంది. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ అండి. మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. Good morning, students. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. హోస్ట్ ఇవ్వమంటారా? ఓకే మేడం. లేదు సార్, మీకు పిక్ పెట్టాను కదా, షేర్ చేశాను. ఓకే మేడం. ఓకే మేడం, డిస్ప్లే అవుతుంది. వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. మనం ఇవాళ అపెండిక్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది కదా. ఈ ప్రాబ్లం ఎలా వస్తుంది, దానికి మన సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాము. అపెండిక్స్ అంటే కడుపులో ఉండే పెద్ద పేగుకు తోకల అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీనివల్ల ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అంటారు. మనకి ఇక్కడ పిక్ లో కనిపిస్తుంది చూడండి, కింద పిక్ లో రెడ్ గా కనిపిస్తుంది. సెకండ్ వన్ లో, ఫస్ట్ దాంట్లో ఆరోగ్యకరమైన అపెండిక్స్, సెకండ్ వన్ లో కనిపిస్తుంది కదా, అది అన్నమాట. ఆ తోకల రెడ్ కలర్ ఉంది కదా, అదే అపెండిక్స్ అన్నమాట. ఈ అపెండిక్స్ లో మలినారు చేరటం వల్ల లేదా బ్యాక్టీరియా సోకిన వాటి గోడలు వాచిపోయే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా కడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పినే అపెండిసైటిస్ లేదా 24 గంటల నొప్పి అని కూడా అంటారు. ఈ అపెండిక్స్ కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవే ఉంటుందండి. పెద్ద పేగుకు అనుసంధానమే చిన్న ట్యూబుల తరహాలో కనిపిస్తుంది. అయితే ఇందులోకి ఎలాంటి మలినాలు చేరకూడదు. చేరితే సమస్య అనేది తప్పదు. అపెండిక్స్ లోపలి పొరలు శ్లేషం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం సెకంలోకి వెళ్తుంది. ఈ సెకం మలాన్ని అపెండిక్స్ లో రాకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ అది చీము సెకంలోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం అపెండిక్స్ లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా అపెండిక్స్ గోడలు వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. లేదా అపెండిక్స్ లో ఏదైనా పూడిక ఏర్పడితే అందులో బ్యాక్టీరియా గోడలపై దాడి చేస్తుంది. ఫలితంగా అపెండిక్స్ లో వాపు ఏర్పడి అపెండిక్స్ అనేది వస్తుంది అనమాట. కొందరిలో క్యాన్సర్ వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుందండి. కడుపులో లేదా వీపు భాగంలో నొప్పి, మలబద్ధకం, గ్యాస్, తిమ్మిర్లు, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, విసర్జన సమస్యలు వస్తే మనం వెంటనే రియాక్ట్ అవ్వాలండి. దాన్ని నెగ్లెక్ట్ మాత్రం చేయకూడదు. అపెండిసైటిస్ ఏర్పడే వారు వికారం, వాంతులు, నీరసంతో బాధపడతారు. ఆకలి కూడా తగ్గిపోతుంది. అపెండిస్ ముదిరిపోయింది అనుకోండి, బొడ్డు లేదా పొట్ట పైభాగంలో నొప్పి మొదలవుతుంది. క్రమేణా నొప్పి ఎక్కువై తీవ్రమైన జ్వరం వస్తుంది. బొడ్డు చుట్టూ నొప్పిగా అనిపించినట్లయితే మనం వెంటనే అప్రమత్తం అవ్వాలి. దీన్ని భరించడం అనేది చాలా కష్టం అండి. అందుకే అంటారు కదా, అపెండిక్స్ ప్రాబ్లం వస్తే 24 గంటల లోపే ఆపరేషన్ చేయాలి, లేదంటే చనిపోతారని. అలా ఉంటుందన్నమాట నొప్పి. ఉదరంలో ఏర్పడే గాల్ బ్లాడరు, మూత్రకోశాలు, పేగుల ఇన్ఫెక్షన్, ఓవరీ, క్రాన్ వ్యాధి తదితర సమస్యలకు కూడా ఇది దగ్గరగా ఉంటుంది. కానీ మనకి ఎన్నో రకాల టెస్ట్లు, స్కాన్స్ చేసి చెప్తారనమాట. అపెండిక్స్ లక్షణాలు ఏంటో చూద్దామండి.
ఇది సాధారణ లక్షణం ఏంటంటే కుడి పొత్తి కడుపులో నొప్పి రావటం. ఈ నొప్పి తీవ్రం అవుతుంది. ఇది వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, జ్వరం, మలబద్ధకం లేదా అతిసారం కూడా ఉండవచ్చు. ఆ ఇదేంటంటే అపెండిక్స్ వ్యక్తికి బట్టి మారుతుందండి. అంటే ఒక పర్సన్ లో ఒకలా ఉంటుంది, ఇంకో పర్సన్ లో ఇంకోలా ఉంటుంది. సాధారణ లక్షణాలు ఏంటంటే కడుపు నొప్పి అత్యంత ముఖ్యమైన లక్షణం అండి. తరచుగా కడుపు నొప్పి వస్తుంది. అది నాభి చుట్టూ వస్తుంది. ఆ ఆకలిని కోల్పోవడం. అపెండిక్స్ వచ్చిన వాళ్ళు ఆకలి అనేది కోల్పోతారు. జ్వరం ఎక్కువగా ఉంటుంది. శరీరం ఇన్ఫెక్షన్ కు గురవ్వడం వల్ల తేలికపాటి జ్వరం ఉంటుంది. వికారం, వాంతులు. కడుపు నొప్పితో పాటు వికారం, వాంతులు ఉంటాయి. రీబౌండ్ టెండర్‌నెస్ అంటే పొత్తి కడుపుపై నొప్పి అనేది వస్తుంది, పోతుంది అన్నమాట. అది పేగు మార్పులు. పేగు అలవాట్లలో మార్పులు కూడా వస్తాయి. గ్యాస్‌ను పాస్ చేయలేకపోవడం, కడుపు వాపు, మలబద్ధకం ఇట్లాంటివన్నీ వస్తుంటాయన్నమాట. దీనికి ఇదేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇది వస్తుందన్నమాట. అదేంటంటే గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్, మలబద్ధకం, మూత్రాశయం లేదా మూత్ర అంటువ్యాధులు, క్రోన్ వ్యాధి, ఆహ్, వ్రణోత్పత్తి, పెద్ద పేగు వ్యాధులన్నమాట. పెల్విక్ ఇన్ఫెక్షన్, ఉదరానికి నష్టం లేదా ఏదైనా గాయం జరిగినప్పుడు ఇది అనేది వస్తుంది. యువతులలో ఈ లక్షణాలు కొన్నిసార్లు ఎక్టోపిక్, గర్భం లేదా ఋతుక్రమంలో వచ్చే నొప్పి, దానివల్ల కూడా ఇది వస్తుందన్నమాట. అపెండిక్స్ పగిలిపోతే అది పెరిటోనిటిస్ కు కారణమవుతుంది. ఇది పొత్తి కడుపు లోపలి పొర యొక్క తీవ్రమైన ఇన్ఫెక్షన్ అండి. దీనికి కొన్ని రకాల కారణాలుంటాయి అపెండిక్స్ రావడానికి. అపెండిక్స్ ఏ వయసులో వారిలైనా రావచ్చు. అయితే ఇది 10-30 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో వస్తుంది. కుటుంబ చరిత్ర. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉన్నా కూడా వస్తుందండి. ఆహారం. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే అపెండిక్స్ ప్రమాదం అనేది ఎక్కువగా అవుతుంది. జీర్ణకోశ ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర ఇన్ఫెక్షన్లు కొన్నిసార్లు అపెండిక్స్ కారణమవుతుంది. లింగం. స్త్రీల కంటే పురుషుల్లోకి అపెండిక్స్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం. ధూమపానం కూడా అపెండిక్స్ కి కారణమవుతుందండి. ఇతర కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్‌ఫ్లమేటరీ, పేగు వ్యాధి మరియు క్రోన్ వ్యాధి ఇప్పుడు చెప్పుకున్నాం కదా! అవి కూడా అపెండిక్స్ ని పెంచుతాయన్నమాట. అపెండిక్స్ తొలగించడం అంటే శరీరంలో ఒక అవయవాన్ని తొలగించడమే. అయితే దీనిపై చాలా అభిప్రాయాలున్నాయి. ఏంటంటే కొందరిది అపెండిక్స్ వల్ల ఉపయోగం ఉంటుందండి. కొందరు ఉపయోగం ఉండదని అంటారు. ముఖ్యంగా ఇది మన శరీరానికి ప్రయోజనం ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యంగా యంగ్ ఏజ్ లో ఉంటారు గదా! వాళ్ళకి అపెండిక్స్ వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పెరిగే మంచి బాక్టీరియా జీర్ణ వ్యవస్థ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు ఒక ఔషధంలో పనిచేస్తుందని కొన్ని రకాల పరిశోధనలో తేలింది. అపెండిక్స్ గోడల్లో ఉండే లింఫోమాట్ కణజాలం ఇమ్యూనిటీ వ్యవస్థని పెంపొందిస్తుంది. అయితే దాన్ని పూర్తిగా తొలగించినా పెద్దగా సమస్యలే ఉండవని చెప్తారు. కానీ అపెండిక్స్ రాకుండా నివారణ మార్గాలైతే తీసుకోవచ్చండి. పీచు పదార్థాలు అధికంగా తీసుకోవాలి ఆహారంలో. దీన్నేంటంటే మనం ముందుగానే గుర్తిస్తే 24 గంటల్లో ఆపరేషన్ చేయాలని జెప్తారు గదా! ఆ ప్రాబ్లమ్ లేకుండా మనం ముందుగానే గుర్తిస్తే మన సప్లిమెంట్స్ వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేసుకోవచ్చండి. మన సప్లిమెంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మనకి పిక్‌లో కనిపిస్తుంది గదండీ! సింప్టమ్స్ ఆఫ్ అపెండిక్స్. ఇప్పుడు నేను తెలుగులో చెప్పినయి మొత్తం ఇందులో ఇంగ్లీష్‌లో ఉన్నాయన్నమాట. అపెండిక్స్ అంటే ఇక్కడ ఇదన్నమాట. ఈ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది గదా! కింద. అదే అన్నమాట. ఆ చిన్న దానికి 3-4 అంగుళాలు ఉంటుంది. అపెండిక్స్ వచ్చినప్పుడు అది తొలగిస్తారు. మనం ముందుగానే నేను చెప్పిన సింప్టమ్స్ అనేది ఎవరికైనా అనిపించాయనుకోండి, మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల అది తగ్గిపోతుందన్నమాట. మన సప్లిమెంట్స్ ఏంటంటే ఒక్క నిమిషం అండి. మన సప్లిమెంట్స్ నోని, ఆమ్లా, అలోవెరా, గ్యానోడర్మా, ఫైబర్ అండి. ఇవి తీసుకుంటే ప్రాబ్లం నుంచి అయితే మనకి క్లియర్ చేసుకోవచ్చు. నోని అనేది 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని అమృత ఫలం అంటారు. నోని మెరింతా సిట్రిఫోలియా పండు నుంచి తయారు చేయబడింది. ఇందులో విటమిన్స్ మరియు ఖనిజాలు ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మంచి ప్రయోజనం ఉంటుంది. నోనిలోని జీరోనిన్ మానవ కణాల రంధ్రాలను విస్తరించి పోషకాలను ప్రతి కణానికి అందించేలాగా చేస్తుంది.
నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి, ఈ, పొటాషియం అధికంగా ఉంటుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీలకు ఉపయోగపడుతుంది. మన బాడీలో 6,00,000 సెల్స్ విడుదలై చనిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ కొత్తవి పుట్టడానికి హెల్ప్ అవుతుంది అనమాట, కొత్త కణాలు పుట్టడానికి. ఎవరైతే వీక్ గా ఉన్నారో, చిన్న పేగులో ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుందండి, వారికి అది తీసేయడానికి నూనె అనేది బాగా హెల్ప్ చేస్తుంది. తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఆమ్లా. ఆమ్లా అంటే ఉసిరి, మన సంస్కృతంలో దీన్ని గూడ్స్బెర్రీ అంటాము. ఆమ్లా యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మన వెస్టేజ్ లో దీన్ని రాక్షస ఉసిరి అంటే హైలీ సి విటమిన్ ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తారు. డస్ట్ ఎలర్జీకి ఆమ్లా అలోవెరా కలిపి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మనకి నారింజ పండులో ఉండే సి విటమిన్ ఇందులో 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్ లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కి హెల్ప్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, ఇన్సులిన్ లెవెల్ ఉత్పత్తి చేయడానికి యూజ్ అవుతుంది. అసిడిటీని కూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ అలోవెరా. అలోవెరా అంటే కలబంద అని మనకు తెలుసు. ఇందులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ బి12, విటమిన్ ఏ, విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్స్ ఉంటాయి. అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట, అసిడిటీకి యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రాకుండా చేస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ ద హెబ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. యూరప్ ఖండాల్లో మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎక్కువగా దొరుకుతుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. మెయిన్ గా మనకి ఇది 3 రకాలుగా ఉపయోగపడుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటకు పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నీ శక్తివంతంగా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులనైనా తగ్గిస్తుంది. మైగ్రేన్ ని తగ్గిస్తుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా ఉపయోగపడుతుందండి. క్యాన్సర్ కి కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఫైబర్ అండి. డైటరీ ఫైబర్, వెస్టేజ్ డైటరీ ఫైబర్. ఇది రాగేజ్ లేదా బల్క్ అని కూడా పిలుస్తారు. ఆ, గ్రహి మన శరీరంలో జీర్ణించుకునే మొక్కల ద్వారా కలిగి ఉంటుంది ఇది. వెస్టే డైటరీ ఫైబర్ తక్కువ క్యాలరీలు ఇంకా అధిక ఫైబర్ ఉత్పత్తి ఉంటుంది. ఇది ఫైబర్ యొక్క రోజువారీ అవసరాన్ని పెంచుతుంది. అంటే మనం రోజు ఫైబర్ తీసుకోవాలి కదా, దాని అవసరాన్ని అనేది పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రించడంలో కూడా హెల్ప్ అవుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి యూజ్ అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపరచడంలో కూడా హెల్ప్ అవుతుందండి. దీని ప్రయోజనాలు ఏంటంటే తక్కువ క్యాలరీలు ఇంకా అధిక ఫైబర్ ఉత్పత్తి. సారీ చెప్పాను కదా, ఓకే అండి. ఇది ఫైబర్ ఎప్పుడే గానీ మనము ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం కదండి, లంచ్ ముందు తీసుకోవాలి. ఎవరికైనా మోషన్ ఫ్రీగా లేదనుకున్నా కూడా, ఆ తిన్న సరిగా డైజెషన్ కాకపోయినా కూడా ఇది తీసుకోవాలి. మనము కొంతమంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నారు, లేదంటే నైట్ టైమ్ లో తీసుకుంటున్నారు. అది రిజల్ట్ రాదండి. మనం ఆఫ్టర్నూన్ లంచ్ కు ముందు తీసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సప్లిమెంట్స్ ఒకసారి చూడండి. నూనె తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలోవెరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఈ ఫైబర్ అండి, ఫైబర్ ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలోనే లంచ్ ముందు తాగాలి. ఆ దీనికి ఫుడ్ ప్యాచెస్ కూడా ఇస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. కాబట్టి ఫుడ్ ప్యాచెస్ కూడా యాడ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
సో అపెండిసైటిస్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. సో అందరూ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నా సప్లిమెంట్స్ అన్నీ. సో మేడం గారు చెప్పారు కదా, సో ఒక బుక్ అనేది మెయింటైన్ చేయండి. సో ఆ సప్లిమెంట్స్ అనేవి మనం నోట్ చేసుకుంటే, సో డిసీజెస్కి సో అప్లైనర్స్ ఆ టైంలో మనకు అందుబాటులో లేకపోయినా సో మనము క్లయింట్కి అవి రిఫర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శిరీష గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు సన్ డిఫెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నా సార్. మీకు గ్రూప్లో స్క్రీన్ షేర్ పంపించాను సార్. ఏంటిది మేడం? ఈరోజు అష్యూర్ సన్ డిఫెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నా సార్. గ్రూప్లో దాన్ని పెట్టండి సార్, షేర్ చేయండి. ఓకే. వాయిస్ క్లియరా సార్? ఓకే మేడం. మీరు చెప్తుండండి, షేర్ చేస్తాను. ఓకే. గ్రీన్ రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు వచ్చేసి మనం వెస్టీజ్లో ఉన్నటువంటి అష్యూర్ సన్ డిఫెన్స్ SPF 30+ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ సన్ స్క్రీన్ వాడటం వలన మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సన్ స్క్రీన్ అంటే ఎండ నుంచి మన స్కిన్కి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే సూర్యకిరణాలు మన స్కిన్ పైన ఎఫెక్ట్ చూపించకుండా మన స్కిన్ని కాపాడుతుంది. సో దీనినే మనం సన్ స్క్రీన్ అంటాం. సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఇప్పుడు వేసవి కాలం కదా, వేసవి కాలంలో చాలా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది స్కిన్ పైన. ఎండ అంటే సూర్యకిరణాలు అనేవి మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ అప్లై చేసుకొని వెళ్ళినట్లయితే ఎండలోకి వెళ్ళగానే మన స్కిన్ అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. సో అందువల్ల ఇది అప్లై చేసుకోవాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, చాలామంది దీన్ని కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ ఉంటారు కదా. కాదు అలా, ఇది ఎలా అప్లై చేసుకోవాలని చెప్తా. సో మనం ఎంత అప్లై చేసుకున్నా కానీ ఇది 2 గంటలకు ఒకసారి మనం రీఅప్లై అనేది చేసుకోవాలి. సో ఎండలో రోజంతా ఉండేవాళ్ళైతే మనం 2 అవర్స్కి ఒకసారి దీనిని అప్లై చేసుకోవాలి. ఏ సన్ స్క్రీన్ లోషన్ అయినా అంతే అండి. మనం తీసుకునే ప్రోడక్ట్ ఎంత బ్రాండెడ్ అయినా కానీ ఒక 2 గంటల వరకే దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. 2 గంటల తర్వాత మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసుకోవాలి. సో ఈ క్రీమ్ పైన చూసినట్లయితే UVA, UVB అనే ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ UVA, UVB అనే కిరణాలు సో సూర్యుని నుంచి వచ్చిన కిరణాలు అన్నమాట. ఈ కిరణాల నుంచి మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి ఈ క్రీమ్ అనేది పనిచేస్తుంది. సో UVA కిరణాలు వచ్చేసి మన స్కిన్ని చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. ఎలా అంటే చాలా మంది తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఏజ్లా కనిపిస్తారు. అంటే వాళ్ళకు ముడతలు రావటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి కదా. అది వచ్చేసి UVA కిరణాలు వల్ల స్కిన్ పైన ఎఫెక్ట్ చూపించడం వలన అలా కనిపిస్తారు. అలాగే మంగు మచ్చలు అంటాం కదా, చాలా మంది ఫేస్ పైన చాలా మచ్చలు ఉంటాయి. ఇవి కూడా అదే ప్రాబ్లం అన్నమాట. UVA కిరణాలు వచ్చేసి స్కిన్ పైన పడి ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, అలాగే డ్యామేజ్ చేస్తుంది. UVA కిరణాలు వచ్చేసి డ్యామేజ్ చాలా వరకు ఎక్కువ ప్రాబ్లమ్ని తీసుకొస్తుంది. అండ్ UVB కిరణాలు వచ్చేసి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే ట్యాన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం అనేది UVB కిరణాలు మన పడటం వలన నల్లగా కనిపిస్తాము. ఎండలోకి వెళ్ళి రాగానే నల్లగా కనిపిస్తాం కదా. అలాగే ఎండలో ఉండటం వలన మనం రోజుకి కూడా నలుపు అయిపోతుంటాం. సో ఇలాంటి ప్రాబ్లం అనేది UVB కిరణాల వల్ల వస్తుంది. సో ఈ 2 కిరణాల నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడంలో ఈ ప్రొడక్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది.
సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఈ సీజన్లో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అలాగే సమ్మర్లోనే కాదు, వింటర్లో కూడా ప్రతి సీజన్లో కూడా అప్లై చేసుకోవాలి. అలాగే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవారు అంటే ఫేస్ పైన వ్రింకల్స్ రావటం, ఇంకా మంగు మచ్చలు ఉన్నవాళ్ళు ఇలా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోవాలి. ఇది డైలీ బేసిస్లో అప్లై చేసుకోవాలి. నైట్ టైం అయితే అప్లై చేసుకోవద్దు, ఓన్లీ డే టైంలో అప్లై చేసుకోవాలి. అలాగే ఫేస్ పైన ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు అట్లీస్ట్ మేము బయటికి వెళ్ళినప్పుడు అయినా ఎండలోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఈ క్రీమ్ అనేది. సో దీనివల్ల ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, యూజెస్ అనేది మనకి ఆ కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట స్కిన్ని. సన్ అష్యూర్ సన్ డిఫెన్స్ SPF 30+ అనేది స్క్రీన్ పైన చూపినట్లు ఉంటుంది. స్క్రీన్ లోషన్ అయితే సో ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది ట్రావెలింగ్ ఫ్రెండ్లీ. సో ఒక ట్యూబ్ టైప్లో ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి అష్యూర్ కంపెనీ బ్రాండ్ అండి. సన్ డిఫెన్స్ SPF 30+ ఉంది. సో ఇందులో సన్ ప్రొటెక్ట్ అనేది 30+ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి UVA UVB రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అని ప్రొడక్ట్ పై మెన్షన్ చేశారు. ఆయిల్ ఫ్రీ అండ్ నాన్ గ్రీజీ లాన్ లాస్టింగ్ ఫార్ములా. సో ఈ క్రీమ్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఆయిలీగా అనిపించినట్టు, జిడ్డుగా అనిపించడం ఇలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అని ప్రొడక్ట్ పైన మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 60 గ్రామ్స్ ప్యాకేజ్లో ఉంది. దీని యొక్క MRP వచ్చేసి 265 వరకు ఉంటుంది. మనకు డిస్కౌంట్ 30% వరకు వస్తుంది. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 3 years వరకు ఇస్తారు. అండ్ ఇందులో SPF 30+ అలాగే PA++ అనేవి ఉన్నాయి. ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి యూజ్ చేయరు, ఎందుకంటే ఇది హెర్బల్ ప్రొడక్ట్ కాబట్టి కెమికల్స్ అనేవి యూజ్ చేయరు. అండ్ ఇది వెస్టీజ్ బ్రాండ్ కాబట్టి ఇప్పుడైతే ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. 2 fingers వరకు ఈ క్రీమ్ తీసుకొని ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వెంటనే కొంచెం జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల గ్యాప్ ఇచ్చినట్టయితే అది మన స్కిన్ లోపల అబ్జర్వ్ అయిపోయి నార్మల్గా ఉంటుందన్నమాట స్కిన్. సో ఈ క్రీమ్ ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే, చాలా మంది మార్నింగ్ రొటీన్ అనేది ఫాలో అవుతారు కదా. స్కిన్ కేర్ రొటీన్ అంటే మీ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిన తర్వాత అంటే చాలా మంది టోనర్, మాయిశ్చరైజర్, సిరమ్స్, డే క్రీమ్స్ ఇలాంటివి అప్లై చేసుకుంటారు కదా. ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు మీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ మేకప్ రొటీన్ ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు. ప్రైమర్ అప్లై చేసుకోవచ్చు, ఫౌండేషన్, ఇంకా పౌడర్ ఇలాంటివన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంది ఫెయిర్ లవ్లీ ఇలాంటివి కూడా యూజ్ చేస్తారు కదా, ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. సో మార్నింగ్ స్కిన్ కేర్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ మేకప్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు సన్ డిఫెన్స్ SPF 30+ బెనిఫిట్స్. తప్పకుండా వాడి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో సన్ డిఫెన్స్ SPF 30+. సో ఇవి అనేది మనం యూజ్ చేస్తూ ఉంటే దాని రిజల్ట్ అర్థం అవుతుంది. సో మనం చెప్పడం కాదు, యూజ్ చేయాలి. అది ఎవరైనా యూజ్ చేయొచ్చు, లేడీస్ జెంట్స్ అని కాదు. సో యూజ్ చేసి దాని రిజల్ట్ అనేది మనం తెలుసుకోగలిగితే బెటర్గా ఉంటుంది. సో యూజ్ చేయడానికి ట్రై చేయండి అందరూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఓకేనండి. నెక్స్ట్
ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో టాపిక్ చెప్పేవాళ్ళంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో అలాగనే నెక్స్ట్ పోలీసార్ది టాపిక్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్కువ మందిని అటెంప్ట్ చేయించుకోండి. సో నిన్న ఈవినింగ్ 200+ వచ్చారు. సో ఇప్పుడు సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రాబోతుంది పోలీసార్ దగ్గర నుంచి. సో 20 years అయింది కదా కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఆఫర్స్ ఏమైనా ఉంటాయా, ఇట్లాంటి వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అనేది మనకి పోలీసార్ దగ్గర నుంచి రాబోతుంది. సో మనం ఎలా ముందుకెళ్ళాలి, నెక్స్ట్ 20 years కంప్లీట్ అయింది కదా, సో దీని గురించి ఉంటుంది. సో ఎక్కువ మందిని అటెంప్ట్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. సో 158 మెంబర్సే ఉన్నారు. సో పోలీసార్ సెషన్ వచ్చేలోపు ఎక్కువ మంది అటెండ్ అవ్వండి. సో ఇప్పుడు ఎవరైనా చెప్తారా ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి? చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మనకి పీడిఎఫ్ కూడా షేర్ అవుతుంది. సో మీరు అది చూసైనా చెప్పచ్చు. సో పీడిఎఫ్స్ పంపించినప్పుడు వాటిని ఓపెన్ చేసి చూడండి, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో అది చూసైనా చెప్పగలగాలి. అలా చెప్తే సో మీకు మాట్లాడడం అనేది రావడం జరుగుతుంది ఫ్లూయెంట్గా. ఓకే, చెప్పరా ఎవరు? ఓకే, ఓకేనండి, త్వరగానే అయిపోద్ది. సో ఒకసారి చూడండి, అది స్క్రీన్ షేర్ అవుతుందా? 1 minute ఆగండి, నేనే చూస్తా. ఓకే, షేర్ అవుతుంది. సో ఒకసారి చూడండి, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మనకి కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి కావచ్చు, ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇది చాలా చిన్నది అనే ఫీలింగ్ అనేది ఉంది చాలామందికి. సో అలా కాదు. సో ఇది ఇంటర్నేషనల్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి 2 types ఉంటాయి. సో నెట్వర్క్ బేస్డ్ ఉంటుంది, తర్వాత 1-to-1 బేస్డ్ అని ఉంటుంది. సో అది మనకి అవసరం లేదు. సో మనది వచ్చేసి కంప్లీట్గా నెట్వర్క్ బేస్డ్ మీద బేస్ అయి ఉంటుంది. సో నెట్వర్క్, దాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న పదం నెట్వర్క్ మార్కెటింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నాం. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఇండస్ట్రీ లాగా మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, సో దానికి సంబంధించి టర్న్ ఓవర్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, ఏంటి, మిగిలిన ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే ఈ టర్న్ ఓవర్స్ ఎలా యూజ్గా పెరుగుతుంది, సో ఒకసారి చూద్దాము. సో మన రెవెన్యూస్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి 2021 అండి. సో ఇది చూడండి ఒకసారి. మ్యూజిక్ ఇండస్ట్రీ వచ్చేసి 1500 కోట్లు, ఇట్లా బాలీవుడ్ ఇండస్ట్రీ 2850 కోట్లు. సో ఐపీఎల్ ఉంది కదా, 3250 కోట్లు. సో అది 2 months సీజన్కే కేవలం ఐపీఎల్ది. ఓకే, ఆ తర్వాత ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ, సో చాలా స్పీడ్గా డెవలప్ అయ్యేది అది. సో అది కూడా 4400 కోట్లు. సో తర్వాత ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్, సో మన ఈ పప్పు దినుసులు, రైస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. సో తర్వాత స్కిన్ కేర్, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి పోటీగా ఆ రేంజ్లో ఉంది స్కిన్ కేర్ ఇండస్ట్రీ. సో అది ఎంత హ్యూజ్గా డెవలప్ అవుతుందంటే, పర్సనల్ కేర్కి సంబంధించి చాలామంది ప్రజలు ఎక్కువ ఎఫోర్డ్ చేయడం, ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతుంది మనీ అనేది. సో ఇంచుమించుగా వాళ్ళ హోమ్ నీడ్స్ కంటే 3 times ఎక్కువ స్కిన్ కేర్కి సంబంధించి, స్కిన్ ప్రొటెక్షన్ కోసం, స్కిన్ గ్లో కోసం, ఇట్లా దీని గురించి ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేస్తున్నారు. సో మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చేసి 2020కి సంబంధించి ఇది 16,800 కోట్లు. సో అలాగనే దీంట్లో మెన్షన్ చేయాల, రీసెంట్గా 2022-23కి సంబంధించి 21,282 కోట్లు. 21,282 కోట్లు. సో ఫ్యూచర్ ఒకసారి చూడండి. సో ఇట్లా మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లా గ్రోతింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళ ఉద్దేశంలో ఈ కంపెనీ లేదా ఈ ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యేదైతే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అనేది అవ్వదు కదా. సో ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అనేది కనబడుతుంది. ఎంత కనబడుతుంది? 12% ఇంక్రీజ్ అవుతూ ఉంది ప్రతి ఇయర్. చూడండి. సో అలాగనే ఈ 2025 ఇయర్ ఎండింగ్కి సంబంధించి 64,500 కోట్లు
ఇండస్ట్రీ అనేది టర్న్ ఓవర్ అనేది పెరగబోతుంది. సో అలాగనే ఈ స్కిన్ ఇండస్ట్రీకి సంబంధించి దీంట్లో కూడా మనము ఎంటర్ అయ్యాం కాబట్టి సో దాంట్లో కూడా మన షేర్ అనేది పెరగబోతుంది స్కిన్ ఇండస్ట్రీకి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి. సో ఇంకా మీరు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక అపోహ, ఒక కరెక్ట్ కాదు అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పీడిఎఫ్కి సంబంధించి మీరు చూపించండి. ఒక ఐడియా ఫోన్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఇండస్ట్రీ గురించి తప్పుగా అని అనుకుంటే సో ఇది చూపించవచ్చు మనకి. సో ఇలా టర్న్ ఓవర్స్ అనేది ఇలా ఉంది. సో ఇండస్ట్రీ అనేది రాంగ్ ఇండస్ట్రీ కాదు. సో ప్రతి దాంట్లో రైట్ పర్సన్స్, రాంగ్ పర్సన్స్ ఉంటారు. సో ప్రతి ఇండస్ట్రీ అనేది కరెక్ట్ ఇండస్ట్రీ కాదు అని అనుకోవద్దు అనే ఒపీనియన్కి ఇలా చూపించడం వల్ల వాళ్ళు రాగలుగుతారు. సో వాళ్ళు ఆలోచించగలుగుతారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి. సో ఇలా మన గ్రోతింగ్ అనేది ఇలా ఉండబోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా ఇండియా గురించి మనం మాట్లాడుకుంది, మన ఇండియాకి సంబంధించి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో మన ఇండియా గురించి మాట్లాడుకుంటే మనకి చూడండి ఒకసారి ఇక్కడ. సో 2017-18లో 11,670 కోట్లు ఉంది ఇండస్ట్రీ అనేది టర్న్ ఓవరు. సో 18-19 13,080. సో 19-20 16,776. సో 20-21 18,067. సో 21-22 19,020. సో 22-23 21,282 కోట్లు. సో దీంట్లో లేదు, నేను చెప్పాను అది మెన్షన్ చేయాల. సో 2022-23 వచ్చేసి 21,242 కోట్లు. సో ఇయర్ బై ఇయర్ 13% లేదా 10-13% అనేది ఇంక్రీజ్ అనేది జరుగుతూ ఉంది మన ఇండియాకి సంబంధించి ఇప్పుడు నేను మాట్లాడేది. సో దీంట్లో ఎక్కువగా 59% వెల్నెస్కి, సో వాళ్ళ వెల్నెస్ కోసం దీనికి యూజ్ చేస్తున్నారు. తర్వాత 22% కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేరు. సో అంటే బ్యూటీ గురించి 22% అనేది స్పెండ్ చేస్తున్నారు. తర్వాత హోమ్ హోల్స్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, హోమ్ కేర్, సో అదర్ యాక్టివిటీస్కి ఒక 5%. ఇట్లా ఎక్కువ ఈ 2 ఇండస్ట్రీ అదే రెండింటికి వెల్నెస్కి అలాగనే కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్కి ఎక్కువ పర్సన్ అనేది జనం అనేది ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతుంది మనీ వీటికి. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించి మనకి వెల్నెస్లో మనకి ఉంది. అలాగనే మనం ఈ కాస్మెటిక్, పర్సనల్ కేర్కి కూడా ఈ ఇండస్ట్రీలో కూడా మనం షేర్ అనేది తీసుకోగలిగితే మనం మన వెస్టేజ్ కంపెనీ తరపు నుంచి ఇంకా హ్యూజ్గా అనేది మన టర్న్ ఓవర్స్ అనేవి ముందుకెళ్ళచ్చు. సో గ్లోబల్గా చూసుకున్నా సరే ఒకసారి చూడండి, కాంటినెంట్స్ అంటాం కదా, ఖండాలు అంటాము. నార్త్ అమెరికా, యూరోప్, ఆసియన్ పసిఫిక్, సెంట్రల్ సౌత్ అమెరికా, మిడిల్ ఈస్ట్. సో ఇవన్నీ కాంటినెంట్స్ సంబంధించి, ఖండాలకు సంబంధించి అక్కడ ఆ ప్రాంతంలో ఉండేవి. సో వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంట్ అనేది చూడండి హెల్త్ వెల్నెస్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. తర్వాత కాస్మెటిక్స్, పర్సనల్ కేర్కి, సో హోమ్ గుడ్స్, డర్బల్స్ అండ్ అదర్ యాక్టివిటీస్కి వాడుతున్నారు. సో ఒకసారి గ్లోబల్గా చూసుకున్నా కూడా చూడండి, గ్లోబల్గా మనం చూసుకుంటే మార్కెట్ ఎలా ఉందనేది గ్లోబల్గా, సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మార్కెట్ అనేది ఎలా ఉంటుందని చూడండి. సో 2022 సంబంధించి $238 బిలియన్ ఉంది. సో తర్వాత ఈ ఫ్యూచర్గా ఎస్టిమేషన్ తీసుకున్నప్పుడు 2032కి ఈ గ్లోబల్ ఇండస్ట్రీ అనేది ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది ఒక అంచనాతో చూడండి. సో 39,68,000 కోట్లకి వెళ్ళబోతుంది, అంటే $479 బిలియన్. సో మనం కన్వర్ట్ చేసుకుంటే రూపీస్లో అంత ఇండస్ట్రీ అనేది ఉండబోతుంది. సో మన ఇండియా తరపు నుంచి ఎంత మార్కెట్ అనేది మనము వరల్డ్ లెవెల్లో క్యాప్చర్ చేయగలుగుతాం అనేది సో మన పర్ఫార్మెన్స్ మీద బేస్ అయ్యే ఉంటుంది. సో ఆల్రెడీ కంపెనీస్కి మనము తక్కువ అనుకోవడం కాదు, సో కంపెనీస్ వెస్టేజ్ కావచ్చు, అదర్ కంపెనీస్ ఉన్నాయి. సో మనం వెస్టేజ్ అనేది స్టార్టింగ్లో టాప్లో ఉంది ప్రజెంట్. మీరు ఎప్పుడు వెరిఫై చేసుకున్నా ప్రజెంట్ అయితే వెస్టేజ్ కంపెనీ టాప్లో ఉంది మన ఇండియా లెవెల్లో. సో మన ఇండియాలో నార్మల్గా టాప్ లెవెల్లో సేల్ అవుతున్న కంపెనీస్ మొత్తము
482 కంపెనీస్ ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి. సో ఇంకా చాలా ఉన్నాయి. సో టాప్ 500లో ఒక 482 కంపెనీస్ అనేవి ఉన్నాయి మన ఇండియాకి సంబంధించి. సో అందులో టాప్లో మన వెస్టేజ్ ఉంది చూడండి. మన ఇండియాలోనే నార్మల్గా రన్ అవుతున్న కంపెనీస్, అది ఆల్రెడీ పెట్టి తీసేసినవి కాకుండా రన్ అవుతున్న కంపెనీస్ 482 ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి. సో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇట్లా టాప్ 1లో మనం ఉన్న ప్రజెంట్ మన వెస్టేజ్ కంపెనీ. సో ఇట్లా గ్లోబల్గా అనేది ఇంత ఉంది. సో అలాగనే 2022కి సంబంధించి గ్లోబల్ మార్కెట్కి సంబంధించి చూడండి, $200 బిలియన్ బిజినెస్ జరిగింది. అంటే 16 లక్షల కోట్ల బిజినెస్ అనేది జరిగింది, 16,57,000 కోట్లు. సో ఇక్కడ హెల్త్ వెల్త్నెస్కి చూడండి ఎంత పెడుతున్నారు. తర్వాత కాస్మెటిక్స్కి దానిలో చాలా వరకు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. తర్వాత హోమ్ నీడ్స్కి సంబంధించి అదర్ యాక్టివిటీస్కి. సో ఇట్లా ఎక్కువ పర్సన్స్ వెల్త్నెస్కి హెల్త్కి వాడుతున్నారు, ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు మనీ అనేది. సో అయినా రిజల్ట్ అనేది వాళ్ళకి రావట్లేదు. బట్ ఈ కాస్మెటిక్స్ ఇండస్ట్రీకి కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ అది కాస్మెటిక్స్ ఇండస్ట్రీ. సో కంప్లీట్గా కెమికల్గా ఉంటుంది. సో అయినా అంతంత స్పెండింగ్ చేస్తున్నారు. సో వాటి వల్ల నార్మల్గా వాళ్ళకి టెంపరీగా రిజల్ట్ అనేది కనబడుతుంది, కానీ ఆ ప్రాపర్గా రిజల్ట్ అనేది ఉండదు, అంటే ప్యూర్నెస్ అనేది కనబడట్లేదు. సో బట్ అయినా సరే వాళ్ళు అవే యూజ్ చేస్తున్నారు. సో ఈ మార్కెటింగ్కి సంబంధించి ఏంటంటే ఎలాంటి యాడింగ్ ఉండదు కాబట్టి, యాడ్స్ ఉండవు కాబట్టి, సో మౌత్ పబ్లిసిటీ కాబట్టి. సో వీటికి సంబంధించి ఇంకా చాలా వరకు చాలామందికి తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎన్నో కంపెనీలు కానీ. సో ఇట్లా మనం దీన్ని మౌత్ పబ్లిసిటీగా యూజ్ చేసుకుంటూ అలాగనే డిజిటల్గా మనము ఏమైనా చేసుకోవచ్చు. సో మనం ఒక అఫీషియల్గా యాడ్ ఇవ్వలేకపోయినా డిజిటల్గా మనకున్న సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ గురించి చాలా వరకు వరల్డ్ వైడ్గా మనం స్ప్రెడ్ చేయగలగచ్చు. ఎందుకంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా. సో రీల్స్ చేస్తారు కాబట్టి ఇలాంటివి కూడా ఎక్కువ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేసుకుంటే ప్లాట్ఫామ్లో, సో ఇది మన మౌత్ పబ్లిసిటీతో పాటు ఇది ఇంకా హ్యూజ్గా వెళ్తుంది ముందుకి. సో అప్పుడు ఆటోమేటిక్గా దీని గురించి ఒక ఐడియా వస్తుంది. జనం కూడా వినటానికి ఒక 5 to 10 minutes స్పెండ్ చేయడానికి టైం మనకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మనం ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ని మన డెవలప్మెంట్కి వాడుకోవడానికి ప్రయత్నించండి. సో ఎంటర్టైన్మెంట్ అనేది తీసేయండి, అది ఎప్పుడు ఉండేదే. ఒక 1 hour చూడొచ్చు, ఏం కాదు. సో కంటిన్యూషన్గా కాకుండా మన డెవలప్మెంట్కి వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి, మనకున్న సోర్స్ని, ఇప్పుడు లేని సోర్స్ మనం తీసుకురాలేము, మనకున్న సోర్స్ ఏంటో చూసుకొని వాటిని మన డెవలప్మెంట్కి ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకోగలగాలి. అర్థమైందా? సో లేని సోర్స్ మనకు అనవసరం. సో ఇప్పుడు మన దగ్గర ల్యాప్టాప్ లేదు, ఏదైనా వర్క్ చేయాలి, సో ఏదైనా నేర్చుకోవాలి, మనకున్న సోర్స్ మన దగ్గర ఫోన్ ఒక్కటే ఉంది. సో దాంట్లోనే మనకు తగ్గట్టుగా మనం నేర్చుకోగలగాలి. తర్వాత మన స్టేటస్ పెరిగే కొద్దీ మన అఫీషియల్ మన ఫైనాన్షియల్ స్టేటస్ కొంత ఎట్లనో దాచిపెట్టో లేకపోతే ఈఎంఐలు ఎట్లా చూసుకొని పర్చేజ్ చేసుకొని దాని తర్వాత అది. సో అలా సైలెంట్గా ఉండకూడదు, నా దగ్గర ల్యాప్టాప్ లేదు నేను చేయను అని ఇలాంటి ఒపీనియన్ లేకుండా, కొంచెం ఇలాంటి థాట్స్ అనేది లేకుండా ఉండాలి. సో మనకున్న సోర్స్ని బట్టి మనం ముందు మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి. సో నాకు అదే కావాలి, దాని నుంచి నేను మొదలు పెడతా అంటాం కాదు. సో అట్లానే మనము ఓకే, అలా మనము ముందుకెళ్ళాలి. సో యుఎస్ మార్కెట్కి సంబంధించి ఒకసారి చూడండి. సో ఇయర్ బై ఇయర్ మీకు 5.5% ఇంక్రీజ్ ఉంటుంది. బట్ మన ఇండియాలో 10 to 15% బిలో ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి. సో ఆల్రెడీ డెవలప్డ్ అని కంట్రీస్ అని చెప్పుకునే యుఎస్ కంపెనీ, అదే యుఎస్ దేశానికి కూడా 5.5% మాత్రమే ఇంక్రీజ్ ఉంటుంది ఇయర్ బై ఇయర్. బట్ మనకి సంబంధించి ఇంక్రీజ్ అనేది చూడండి 10 to 15%. సో మనకి మీరు అనుకోవచ్చు మనకెళ్ళి తక్కువ కండి సేల్స్ అని. బట్ మనకెళ్ళి సేల్స్ తక్కువ అనుకోవడానికి ఏంటంటే రకరకాల కారణాలు, రియాలిటీలోకి వెళ్తే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఇప్పుడు అనవసరం. బట్
ఎక్కువ మనకి సౌత్లో డెవలప్ అవుతుంది, నార్త్లో డెవలప్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఎక్కువ సేల్స్ అనేవి అక్కడి నుంచి జరుగుతున్నాయి కాబట్టి అట్లా మీరు అనుకోవచ్చు. బట్ వేరే కంట్రీస్ కూడా మనం స్ప్రెడ్ అయి ఉన్నాం కాబట్టి ఆ టర్న్ ఓవర్స్ కూడా బేస్ చేసుకుంటుంది అనమాట. సో అట్లా మనకి ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఒకసారి చూడండి 2022 నేను చెప్పడం కాదు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిందే. సో గ్రోతింగ్ లెవెల్స్ చూడండి ఎట్లుందో. ఇండియా గ్రోతింగ్ లెవెల్ ఎంత ఉంది? 13.3% ఉంది. సో మిగిలిన ఏ కంట్రీస్కైనా ఎంత ఉందో చూడండి. చైనా -13.6% ఉంది, మలేషియా 9.8. ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్, ఒక చైనా తప్పితే మనకి సపోర్ట్ మనతో పాటు. సో యుఎస్ వచ్చేసి అంతే 30 కోట్ల జనాభా ఉంటుంది అంతే. సో అర్జెంటీనా చాలా తక్కువ. సో వాళ్ళకి అక్కడ ఇంక్రీజ్ ఉంది, బట్ పాపులేషన్ చాలా తక్కువ అక్కడ. వియత్నాం వీళ్ళు కూడా తక్కువే. యూకే కూడా తక్కువే. ఒక స్టేట్, మన స్టేట్, చిన్న స్టేట్ ఒకటి ఉంటుంది కదా పాపులేషన్, ఆ పాపులేషన్ ఉన్న కంట్రీస్ అవి. సో ఇట్లా మనము ఇంక్రీజ్ అనేది ఇలా ఉంటుంది మన ఇండియాకి సంబంధించి. సో ఏదైనా మనం మాట్లాడే పద్ధతిని బట్టే క్లయింట్స్ మనకి రావడం జరుగుతారు. మనం ప్రమోట్ చేసుకునే టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏది దొరికినా, ఇప్పుడు కొంతకాలం యూట్యూబ్ ఫేమస్ అయింది, కొంతకాలం ఫేస్బుక్, కొంతకాలం ఇన్స్టాగ్రామ్, తర్వాత ట్విట్టర్ అని, తర్వాత లింక్డ్ఇన్ అని, తర్వాత ఎక్స్ అని కొత్తగా వస్తుంది. సో అది చేంజ్ చేసింది. సో ఇట్లా ఏంటంటే ఒక్కో టైంలో, తర్వాత షేర్ చాట్ అని కొన్ని ఉన్నాయి. సో ఏది ముందు ఎక్కువ మనకి వినిపిస్తుందో దాంట్లో మనం అకౌంట్ ఓపెన్ చేయటం, మన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయటం. సో ఇట్లా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి దాంట్లో మనని కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మనకు అడగచ్చు దీనికి అప్రూవల్ ఉందా లేదా, దీనికి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా లేదా అని. సో డైరెక్షన్కి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ అప్రూవల్ ఉంది. సో దానికి సంబంధించి మనకి దాదాపు ఒక నిమిషం, అది 70 పేజెస్ ఏమో గవర్నమెంట్ నుంచి, మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక పీడిఎఫ్ ఒకటి ఉంటుంది. సో మీరు వెళ్ళి చూడొచ్చు వాటికి సంబంధించి. సో ఒక పీడిఎఫ్ అనేది ఉంటుంది, దాదాపు 70 పేజెస్ ఏముంటుంది ఇంచుమించుగా అంతే. సో ఆ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. సో దాంట్లో గైడ్లైన్స్, మొత్తం గైడ్లైన్స్ అంతా ఉంటుంది. ఎప్పుడైనా కావాలంటే మీరు చూడొచ్చు నెట్లోకి వెళ్ళేసేసి. సో మన అప్రూవల్ అనేది చూడండి, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ దీనికి సంబంధించి. సో అది అప్రూవల్ తీసుకుంది. సో గవర్నమెంట్ తరపు నుంచి మనకి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఈ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. సో కంపెనీస్ చూడండి, వెస్టేజ్, ఆమ్వే, వారి ఫిల్మ్, తర్వాత యూనిలివర్, అది యుఎస్ కంపెనీ. సో 4 లైఫ్. సో ఇట్లా కంపెనీస్కి వీటికి సంబంధించి ఈ గైడ్లైన్స్, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్లో ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా, సో ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాయో ఆ కంపెనీస్ అన్నమాట. టాప్ 10లో చూడండి, టాప్ 10కి సంబంధించి. సో చూడండి, వెస్టేజ్ ఉంది, వారి ఫిల్మ్ ఉంది, తర్వాత హెర్బల్ లైఫ్, డిఎక్స్ఎన్, ఇది తెలియదు మనకి, మోడీ కేర్ ఐడియా ఉంది, ఆంబే లైఫ్ స్టైల్ కూడా ఐడియా ఉంది, టెంపర్ ఎవెన్ షాప్ అంటే ఏంటో. సో ఇట్లా ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా స్కిన్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించి. సో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో మన సౌత్లో కంటే నార్త్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో మనం కూడా మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయగలిగితే, మనకు వాళ్ళకి ఏంటంటే కెమికల్ అంటే భయం కాబట్టి మన సౌత్ ఇండియన్స్కి సంబంధించి మనం న్యాచురల్గా వాడతాము కొన్ని, మనకి వెళ్ళి వాడే వాళ్ళు ఉన్నారు. సో ఇవి ఏదైనా ఇంట్రెస్ట్ చూపించరు, బట్ మనం ప్రమోట్ చేయగలిగే విధానాన్ని బట్టి దీనిలో ఏమేమి ఉన్నాయని ప్రాపర్గా మనం తెలుసుకోగలిగి న్యాచురల్ ఐటమ్స్ని ఎక్స్ప్లెనేషన్తో మనం ఏదైనా రీల్ కానీ ఇలా చెప్పడం ద్వారా, పోస్ట్ కానీ ద్వారా, సో మనకి సేల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది మనకెళ్ళి. సో ఇండస్ట్రీ అనేది దాంట్లో మనకి షేర్ అనేది ఎక్కువ రాగలిగితే మనం ఇంకా హ్యూజ్గా అనేది మన ఇండస్ట్రీ టర్నోవర్ అనేది పెరుగుద్ది. సో మన కంపెనీ టర్నోవర్ పెరుగుద్ది. సో ఇది చూడండి 2021కి సంబంధించి.
సో టాప్లో వెస్టేజ్ ఉంది, తర్వాత హెర్బల్ లైఫ్, యాంబే, సేఫ్ షాపు, ఎంఐ లైఫ్ స్టైల్, సో ఆర్సిఎం, ఐఎంసి, సో ఇలా చాలా ఉన్నాయి. సో టాప్లో మనం ఉన్నాము. సో అలాగనే అడగచ్చు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఏంటి అనేది, సో అసెట్స్ ఏమున్నాయి కంపెనీకి, కంపెనీ తీసేస్తే ఎలా అని. సో అలాంటి వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఉంటుంది, ఇది చూపించండి. సో కంపెనీ అసెట్స్ వచ్చేసి ఆస్తులు 422 కోట్ల ఆస్తులు ఉన్నాయి కంపెనీకి. అవి ఫిక్స్డ్ అసెట్స్, అంటే ఆస్తులు కంపెనీ కింద రిజిస్టర్ అయిన ఆస్తులు. సో ఏం జరిగినా ఎప్పుడైనా కంపల్సరీగా కంపెనీకి అసెట్స్ అనేవి ఉంటాయి, ఓన్ అసెట్స్. కొన్ని ఏంటంటే ఉన్నాయని చెప్పుకుంటారు, బట్ ఇవి ఖచ్చితంగా అసెట్స్ అనేవి ఉన్నవి, రిజిస్టర్ అయినాయి కంపెనీ కింద. సో టోటల్ రెవెన్యూ చూడండి, తర్వాత నెట్ వెయిట్, తర్వాత ప్రాఫిట్ మార్జిన్ కూడా తీసుకోకుండా 0% మార్జిన్తో మనకి డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది మన అమౌంట్స్ అనేవి. సో తర్వాత 2025 మన గౌతమ్ సార్ గారి గౌతమ్ సార్ గారు పెట్టుకున్న గోల్ అనేది చూడండి ఒకసారి. సో 1 lakh కార్ ఓనర్స్ ఉండాలి. సో రెవెన్యూ మన కంపెనీ నుంచి 20,000 కోట్ల జనరేట్ చేయాలి. సో మోర్ దాన్ 10 crores డిస్ట్రిబ్యూటర్స్ అనే 10 కోట్ల మంది అవ్వాలి. సో ప్రెసెన్స్ ఆఫ్ 50 కంట్రీస్, 50 దేశాలకి మనం వెళ్ళాలి. సో ఇయర్ ఎండింగ్కి, 2025 ఇయర్ ఎండింగ్కి. సో మోర్ దాన్ 10,000 లగ్జరీ కార్స్ అనేవి, అంటే 1 crore ఎబో వర్త్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కదా, బెంజర్, BMW, రేంజ్ రోవర్ ఇలాంటివి. సో అలాంటివి ఒక 10,000 కార్స్ అనేవి మన వెస్టేజ్లో మన డిస్ట్రిబ్యూటర్స్కి రావాలి, వాళ్ళు సాధించాలని ఆ గోల్తో మనం ముందుకెళ్తున్నాం. గౌతమ్ సార్ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. సో ఇట్లా మన ఈ పీడిఎఫ్ అనేది మీరు మ్యాక్సిమమ్ ప్రిఫర్ చేయండి, చూపించండి. ఎవరైనా అడిగిన వాళ్ళకి ఏంటంటే ఇది చూపిస్తే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, నో ప్రాబ్లం. సో వాళ్ళకి ఒక బ్యాడ్ ఒపీనియన్ నుంచి ఒక గుడ్ ఒపీనియన్కి మనం చేంజ్ చేసినట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, పుల్లయ్య సార్ ఒకసారి హ్యాండిల్ చేసి ఓకేనండి. 165 మెంబర్స్. సో ఆల్రెడీ చెప్పాను పుల్లయ్య సార్ గారి మంచి సెషన్ ఉంటుందని. సో అదంతా మీ ఇష్టం, యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళీ వినొచ్చు అని అనుకోవద్దు. సో యూట్యూబ్లో పెట్టేది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది గైడ్లైన్స్కి ఉపయోగపడుతుందని. ఆల్రెడీ ఉన్నవాళ్ళు మీరు వినకుండా మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్లో వినటం అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఏంటంటే లైవ్లో వినటం వేరు, మళ్ళీ రికార్డ్ అయింది వినటం వేరు. సో ప్రయత్నించండి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోవడానికి. సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ప్రేమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓ వాయిస్ క్లియర్ అయ్యేలా? ఓకే సార్. మన డిస్టర్బ్ చేసింది నన్ను. థ్యాంక్ యూ సార్. సూపర్ ఎక్స్ప్లెయిన్ ఈరోజు. టుడే సెషన్ చాలా ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌనిక మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అపెండిక్స్ చాలా మందికి తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి, లేకపోతే వాటర్ ఎక్కువ తాగకపోయినా, లేకపోతే టైం తిండి తినకపోయినా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అపెండిక్స్. నాకు కూడా వచ్చింది అపెండిక్స్, నాకు ఆపరేషన్ అయింది. బట్ అప్పుడు మనకు వెస్టేజ్ పరిచయం లేదు కాబట్టి. బట్ ఏంటంటే చాలా డేంజర్ అపెండిక్స్ చూసుకోకపోతే. సో అట్లాంటి దానికి మంచి ప్రొడక్ట్స్ మనకు మేడం గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మౌనిక మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా SPF 30 ఎక్సలెంట్ ప్రొడక్ట్, ఫేస్ క్రీమ్, SPF సన్ డిపెండ్స్ క్రీమ్. అది డైలీ మార్నింగ్ బయటికి వెళ్లే ముందు పెట్టుకొని పోతే ఎంత ఎండగా వచ్చినా కానీ UV కిరణాలను ముఖం మీద పడకుండా చేసి ఆ ముఖాన్ని ఖరాబ్ చేయలేదు. మళ్ళీ సాయంత్రం వచ్చే సన్నీళ్ళతో కడుక్కుంటే చాలు, మన ఫేస్ అనేది ఎక్సలెంట్ గ్లోగా, ఖరాబ్ కాకుండా అట్లే ఉంటుంది. అంత బాగుంటుంది. సన్ డిపెండ్స్ SPF 30 క్రీమ్ చాలా బాగుంటుందండి, ప్రతి ఒక్కరు అది వాడుకోవాలి. తర్వాత ఈ రోజు సెషన్ చాలా ఎక్సలెంట్. సో మీరు చెప్పిన డైరెక్ట్ మార్కెట్ ఎంత చెప్పినా తక్కువే, డైరెక్ట్ మార్కెటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది వాస్తవం చెప్తున్నాను. ఎంత ఇది ఒక మహాసముద్రం. ఎంత నేర్చుకుంటే
అంత పర్ఫెక్ట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే రోజు నేర్చుకుంటున్నా కదా అనుకుంటే మాత్రం చాలా రాంగ్ అది. రోజు నేర్చుకుంటున్నా నాకు వచ్చు అంత అనేది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే సముద్రంలో జగద్గురు సార్ చెప్తారు, సముద్రంలో ఎంత ఉసుక ఉందో ఆ ఉసుకలో ఒక చిన్న ఉసుక రేణువు తీసుకొని దాన్ని 10 సార్లు కట్ చేసినాక ఎంత ఉంటుందో అంత తెలియదు నాకు అని జగద్గురు సార్ చెప్పడం జరిగింది. అంటే చూడండి, అంత డైరెక్ట్ మార్కెట్ గురించి చాలా గొప్ప ఇండస్ట్రీ. అంతకు మించి ఇందులో అవకాశం దొరకడం ఇంకా అదృష్టం. ఏంది నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం చేయడం ఇంకా అదృష్టం. మన వెస్టేజ్ కంపెనీలో చేయడం ఇంకా పూర్వజన్మ సుకృతం. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. వెస్టేజ్ కంపెనీలు దొరకడం పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కంపెనీలు సొంత లాభాల కోసం పనిచేయకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్ల కోసమే మన మేనేజ్మెంట్ పనిచేయడం జరుగుతుందండి. అంటే ఆలోచించండి ఒక్కసారి. 2025 డిసెంబర్ చాలా 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 ఇంపార్టెంట్ అని ప్రతిరోజు చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే ఇక రాన దగ్గరకు వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం మీకు తెలిసిపోతుంది ఈ 1.5 year మనం ఏం చేస్తే నాకేం వస్తుంది అనేది. కాబట్టి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2025 డిసెంబర్ దాకా మనం పట్టుకొని కూర్చుంటే ఏమేమి బెనిఫిట్లు ఉంటాయి అనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆల్రెడీ మన అప్లైనర్స్ కొంత గోల్ పెట్టుకొని పనిచేసారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. బట్ మన ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు జరిగింది ఒక ప్రయాణం ఒక ఎత్తు, ఈ 1 year జరిగే ప్రయాణం ఒక ఎత్తు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. 2024 జూన్ ఈ 20 సంవత్సరాలు కంప్లీట్ కంపెనీ ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు. బట్ ఈ 2024 డిసెంబర్ నుంచి 2024 జూన్ నుంచి 2025 డిసెంబర్ దాకా జరిగే జర్నీ చాలా ఇంతకంటే ఎక్కువ ఉంటుందంట. ఈ 20 years కంటే ఎక్కువ ఉంటుందంట. అంత చాలా బాగుంటది. కాబట్టి మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడడానికి ప్రయత్నం చేయండి. నిలబడాలి, వెస్టేజ్ లో నేను నిలబడాలి. అందుకే మన సబ్జెక్ట్ పేరు విజన్ టు విక్టరీ. విజన్ టు విక్టరీ. దీని గురించి మీరు ప్రతి ఒక్కరు అనలైజేషన్ చేసుకోండి, ఇమాజినేషన్ చేసుకోండి. విజన్ టు విక్టరీ మన సబ్జెక్ట్ పేరు. సో ఇప్పుడు జూమ్ కూడా నెక్స్ట్ జూమ్ పేరు కూడా అదే వస్తుంది, విజన్ టు విక్టరీ. మన అందరికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ని చేర్చుకో, ఆ విజన్ నుంచి విక్టరీ వెళ్ళాలి. మనందరం ఒక విక్టర్ గా మళ్ళా విజయం సాధించాలి. కాబట్టి విజన్ టు విక్టరీ. ఏంటంటే ప్రతి ఒక్కరం సమస్యలను చూసి పారిపోతున్నాం అండి. సమస్యలను చూసి పారిపోతున్నాం. ఈడ సమస్య వచ్చింది నేను పోతున్నా, మంచి కాదు, లేకపోతే ఇది మంచి కంపెనీ కాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వద్దని చెప్పేసి ఇక్కడ ఒక 3 నెలలు చేసి, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 3 నెలలు చేసి, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 3 నెలలు చేసి, ఇట్లా మనిషి ఆ సమస్యను చూసి పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే 100 మందిలో 5% మంది కోటీశ్వరులు, మిగతా 95% మంది గరీబోలు మధ్యతరగతి వ్యక్తులుగానే మిగిలిపోయారు. కారణం ఏంటంటే సమస్యలను చూసి పారిపోతున్నాం కాబట్టి. అందుకని ఏంటంటే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ఎవరైతే ప్లాన్ చేసిరో, లేదు ఈ జీవితంలో కష్టాలు వచ్చినాయి నేను భరించలేను అని పారిపోతుండో అది చాలా పాపాత్ముడు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరైతే పారిపోతారో వాడు పాపాత్ముడి కంటే ఎక్కువ. కానీ ఏంటంటే అట్లాంటి వాళ్ళు జీవితంలో ఎదగలేరు. అంతకు మించి వాళ్ళ భార్య పిల్లలను కూడా కష్టపెట్టిన వాళ్ళు అవుతారు. ఇది వాస్తవం. ఎందుకంటే మనిషి జన్మ పుట్టి కూడా వేస్తే నాకు తెలిసి. కానీ జీవితంలో కష్టాలు వస్తాయి కంపల్సరీ. కానీ కష్టాలు వచ్చినాయని చెప్పి ఎవరైతే ఈ సమస్యలు వచ్చినాయని చెప్పి పారిపోతాడో వాడు భూమి మీద బతికి కూడా వేస్తుంది. ఎందుకంటే చెట్లను నరికితే మళ్ళా పెరుగుతున్నాయండి. చెట్లను నరికితే మళ్ళా పెరుగుతున్నాయి, అవి ఆగుతలేవు. చూడండి ఒకసారి ఆలోచించండి. సీజన్ మారుతుంది, వాతావరణం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. సమస్యలు ఎప్పుడు ఒక సృష్టి మారుస్తా ఉంది, సృష్టి మారుతా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఎప్పుడు సమస్యల గురించి ఆలోచిస్తాం. నాకు ఈ సమస్య, చిన్న సమస్య వచ్చింది, నేను ఈ రోజు నాకు ఇంకోటి చేస్తా. అక్కడ సమస్య వస్తుంది, ఇది నాకొద్దు, ఇంకో దగ్గరికి వెళ్తా. అక్కడ సమస్య వస్తుంది, అదొద్దు, ఇంకో దగ్గరికి వెళ్తా. అంటే జీవితంలో ఎక్కడ నువ్వు స్థిరపడవు. దానివల్ల ఎవరు ఆగమవుతావు అంటే నువ్వు కావు ముచ్చట, నీ భార్య పిల్లలు ఆగమవుతారు. అది ఇంపార్టెంట్. నువ్వు బాగానే ఉంటావు. ఎందుకంటే మగపురువు కదా, తింటావు, తాగుతావు, ఏం చేస్తావు, బయటకు పోయినాక ఏదో జరుగుతుంటావు, ఇంట్లోకి వచ్చినాక ఆడదానుకుంటే కష్టం అనేది. అందుకంటే మన సమస్యల గురించి బాధపడి పరిగెడితే ఆగమయ్యేది మన సంసారం. ఎవరైనా దాన్ని మర్చిపోదు దయచేసి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన మైండ్ సెట్. ఎవరి మైండ్ సెట్ అయితే పాజిటివ్ గా లేదో వాళ్ళకి అన్ని సమస్యలు వస్తాయండి. ఇది వాస్తవం చెప్తున్నాను. ఎవరి మైండ్ సెట్ అయితే ఎప్పుడైతే వాళ్ళ మైండ్ ఎప్పుడు పాజిటివ్ ఆలోచించకుండా నెగిటివ్ ఆలోచిస్తుందో
వాళ్ళకి సృష్టి మొత్తం సమస్యలను సృష్టిస్తుంది. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. ఎవరైతే పాజిటివ్ మైండ్ ఎక్కువ ఎస్ ఇది నేను చేయగలుగుతాను, ఇది నేను చేయగలుగుతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ సమస్యలు అస్సలు ఎప్పుడు అస్సలు సమస్యలే కనపడవు వాళ్ళకు. ఇది వాస్తవం చెప్తున్నా. ఎప్పుడు సమస్యలే కనపడవు వాళ్ళకు. ఎందుకంటే ఒకటి ఏంటంటే సమస్యను చూసినోడు సమస్య కనపడుతుంది, పాజిటివ్ గా ఆలోచించినోడికి సమస్యల్లో సొల్యూషన్ కనపడుతుంది. ఇది నాకు ఆపర్చునిటీ కనపడుతుంది. అది ఆలోచించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో విషయం చెప్తా చూడండి. సమస్యలు ఎప్పుడో సృష్టిస్తారంటే దేవుడు ఎవరైతే వీక్ ఉన్నాడో, వీక్ మైండ్ ఉన్నో వానికి సమస్య సృష్టిస్తాడు ఆ భగవంతుడు. ఇది పక్క. ఎవరికైతే ఛాలెంజెస్ ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి సృష్టిస్తారంటే నీ ఆలోచన విధానం ఎప్పుడైతే వీక్ ఉంటుందో ఆ భగవంతుడు నీకు ఇంకా సమస్య సృష్టిస్తూ ఉంటాడు. అది ఎప్పుడైతే నీ ఆలోచన విధానం మార్చుకొని పాజిటివ్ ఆలోచించుకొని ఒక్కసారి తల పైకెత్తి దేవుడా నువ్వెన్ని సమస్యలను సృష్టించి నాకు పంపు, ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నా. అంతకు మించి ఈ వెస్టీజ్ కంపెనీలో నేను ఉన్నా, నా గోల్ ఏదైతే ఉందో అది నెరవేర్చుకున్న దాకా నువ్వెన్ని సమస్యలు వచ్చినా నేను తట్టుకొని నా గోల్ నెరవేర్చుకొని అప్పుడే నేను పైకి వెళ్తా. కానీ అప్పటిదాకా నేను నీకు భయపడనని ఒకసారి ఛాలెంజ్ చేయి, అప్పుడు నీ మైండ్ మొత్తం పాజిటివ్ అయిపోతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే బ్రెయిన్ కు మనం పాజిటివ్ థింకింగ్ ఇవ్వకపోతే అన్ని సమస్యలే వస్తాయి. కాబట్టి సమస్యలను చూసి నువ్వు పారిపోతావా మరి ఆగుతావా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి. మీకు కురుక్షేత్రం జరిగింది, మహాభారతం యుద్ధం జరుగుతున్నప్పుడు కౌరవ సేన 100 మంది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారు. పాండవుల పంచపాండవుల దగ్గర వాళ్ళ సేన అందరూ సైనికులు అందరూ వచ్చారు. ఈయన సపోర్ట్ గా సామంతరాజులు వచ్చారు. అందరు వచ్చిన తర్వాత ఈ అర్జున్ని కనపడాలంటే వాళ్ళ తాత ముత్తాత అన్న బాబాయిలు పెదనాన్నలు వీళ్ళు కనపడి రథం దిగి నేను యుద్ధం చెయ్యను అని మొండికేసి కూర్చున్నాడు. ఎవరు చేయాలి ఇప్పుడు? అర్జునుడు యుద్ధం చేయనన్నే కూర్చుంటే మరి యుద్ధం చేసేటోడు ఎవడు? నేను బాబాయిలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళని చంపుకొని యుద్ధం ఈ రాజా ఏం చేసుకున్నట్టు నేను చేయనని చెప్పేసి వెళ్తే, ఎందుకంటే ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో పెద్ద అప్లైనర్ ఒకడు ఉన్నాడండి. పెద్ద అప్లైనర్ ఆయన్నే శ్రీకృష్ణ భగవానుడు. అంతకంటే పెద్ద అప్లైనర్ ఈ భూమి మీద ఈ సృష్టిలో లేడు. మనమైతే ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ వచ్చినాయి నేను పని చేయనంటే పోరాపో నీకంటే నీవు కాదు ఇంకొందరికి వస్తా అని చెప్పి మనం అంటాం. కానీ అదే శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేసిండు. ఎస్ పోతావు, నువ్వు ఒక్కని బాగుంటావు. కానీ నిన్ను నమ్ముకొని వచ్చిన రాజుల పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఇంట్లో పిల్లలతోటి ఇవాళ నేను విజయాన్ని సాధిస్తాను లేదా వీర మరణమన్న పొందుతాను, కానీ తిరిగి వస్తే విజయంతో వస్తా లేకపోతే నా శివే వస్తా అని చెప్పడం చేసి పోయి వచ్చారు కదా. మరి వాళ్ళ జీవితాలు ఏంటని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడిగితే అప్పుడు మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసిండు. ఇక్కడ వెస్టేజ్ లో కూడా అంతే. నువ్వు జైన్ అయినావు, బాగుంది, 1 నెల చేసినావు, 3 నెలలు చేసినావు, సంవత్సరం చేసినావు, 2 నెలలు చేసినావు, 3 నెలలు చేసినావు. ఇప్పుడు సమస్యలు వచ్చినాయి నేను పారిపోతున్నావు. మరి నువ్వు 5 ఆధార్ కార్డు తీసుకుని నువ్వు ఐడి చేసినవే, మరి వాళ్ళు ఎంతో ఆశతోటి వచ్చేటికి నా జీవితాన్ని మార్చుకుంటా, నేను ఒక కారు కొనుక్కుంటా, ఒక ఇల్లు కట్టుకుంటా, 1 లక్ష రూపాయలు ఆదాయం తీసుకుంటా, మరి నిన్ను నమ్మి వచ్చింది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ప్రతి ఒక్క అప్లైనర్ ప్రతి ఒక్క లైఫ్ లైన్ మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఎస్, ఇలా వెస్టేజ్ కంపెనీ నమ్ముకొని వాళ్ళు వచ్చారు, అంతకు మించి నిన్ను నమ్ముకొని వచ్చారు. ఇవాళనేమో నేను పోతా, నేను ఉండను, నేను చెయ్యను, నన్ను చేయలేదు, ఈ పిరికి మాటలు మాట్లాడి నువ్వు వెళ్ళిపోతున్నావు. మరి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు వదిలిపెట్టి ఎంతో ఆశతోటి వచ్చారు ఈ వెస్టేజ్ కి. మన మధ్యలో పోతుంటే ఆ పాప ఎవరు మూట కట్టుకోవాలి? ఒక్కసారి జూమ్ లో ఉన్న 158 మంది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఐడి వేస్తున్నావు, ఆధార్ కార్డు అడుగుతున్నావు, ఆధార్ కార్డు అని అయినాక ఆఖరికి 1 నెల 2 నెలలు 3 నెలలు చేస్తున్నారు. వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. కానీ మరి నేను ఓడిపోతే, నాకు సమస్య వచ్చింది నేను వెళ్ళిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంది? చీకట్లో అందమై వాళ్ళది చీకట్లో ప్రయాణం జరుగుతుంది. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఏంటంటే ఒక అప్లైనర్ ఒక శ్రీకృష్ణ భగవాన్ లాగా ఉండాలి. ఎస్, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను మీ అంక ఉన్నా, నువ్వు పద ముందుకు అనేటట్టు ఉంటేనే అప్పుడు ఆ టీం అనేది
ఎట్టి పరిస్థితుల సక్సెస్ అనేది తొందరగా రాదు. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అనేది తొందరగా రాదు. ఎందుకంటే డైరెక్ట్ మార్కెట్, నెట్వర్క్ మార్కెట్ నుంచి పని చేయాలంటే నీ ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్ ఉంటే అస్సలు పని చేయదు. మనకేంటంటే జాబ్ 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 చేసే అలవాటు ఉంది కాబట్టి అదే మైండ్ ఉంది మనకి. ఎప్పుడు 8 గంటలు పని చేయాలి, పొద్దుగాల తొందర లేవద్దు, కరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి 8 గంటలకు బయటకు వెళ్ళాలి, 9-10 గంటలకు ఫీల్డ్ లో ఉండాలి, 10 నుంచి 5 దాకా అక్కడక్కడ ఏమైనా మీటింగ్ కూడా చూసుకోవాలి, 5కి ఇంటి నుంచి బయటకు వెళ్ళి రావాలి, కరెక్ట్ ఇంటికాడ 6 గంటలకు 7 గంటలకు ఇంట్లో వండుకోవాలి, సరిపోయింది. 5-6 గంటలకి ఇంటికి రావాలి. ఇది జాబ్ మైండ్ సెట్. ఆ జాబ్ చేసే మైండ్ సెట్ వెస్టేజ్ మార్కెటింగ్ లో పనికి రాదు. వెస్టేజ్ మార్కెటింగ్ చేయాలంటే మీకు బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి. ఇది ఎవరు మర్చిపోవద్దు. బిజినెస్ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ బిజినెస్ మైండ్ సెట్ రావాలంటే ఏం చేయాలి అంటే కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి. ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరికి కూడా తొందర రిజల్ట్ రాలేదు సార్. గతాన్ని లాస్ట్ 130 ఏళ్ళకు 124 ఏళ్ళ చరిత్ర ఉంది, 126 ఏళ్ళ చరిత్ర ఉంది. దాని నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని గురించి బాగా ఎంక్వైరీ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అనేది చాలా తొందరగా రాదు. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత ఆకాశంలో ఉంటారు వాళ్ళు. ఇది పక్క. ఎందుకంటే ఎంఎస్ఎస్ఆర్ కి 3 లక్ష రూపాయలు రావడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. 1 లక్ష రూపాయలు రావడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. రమేష్ సార్ కి 2 సంవత్సరాలు పట్టింది 1 లక్ష రూపాయలు రావడానికి. తర్వాత ఆగుతుందా? 2, 3, 4, 5, 6 వెళ్ళిపోయింది. ఎంఎస్ఎస్ఆర్ 13కి వెళ్ళిపోయింది. నాకు కూడా 2 సంవత్సరాలు పట్టింది 1 లక్ష రావడానికి. కాబట్టి ఏంటంటే అంత తొందరగా సక్సెస్ కాదు ఇది. కాబట్టి మనం వెయిట్ చేయాలి. సమస్యలకు పరిగెత్తకుండా దీన్ని జాగ్రత్తగా ఎంత బాగా చూసుకుంటే, ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతారు. అందుకని జాబ్ మైండ్ సెట్కి వెళ్ళి మారి మీరు ఇప్పుడు బిజినెస్ మైండ్ సెట్ కి వచ్చేయాలి కంపల్సరీ. అట్లా ఎందుకంటే నీ వల్ల ఒక జాబ్ వదిలిపెట్టి లేదా ఒక బిజినెస్ వదిలిపెట్టి వెస్టేజ్కి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క అప్లైనర్ నీ టీమ్ ని, నీ డౌన్ లైఫ్ లైన్ ని జాగ్రత్త చూసుకునే బాధ్యత నీదే. ఇది ఎవరైనా మర్చిపోద్దు. ఎగ్జాంపుల్ చెప్తాం. ఎలన్ మాస్క్ అందరు తెలుసు. టెస్లా కంపెనీ, టెస్లా కార్ల కంపెనీ. అది 2003లో కంపెనీ స్టార్ట్ అయితే ఆయనకు లాభాలు వచ్చింది. 2003లో కంపెనీ స్టార్ట్ అయింది. 2004లో ఎలన్ మస్క్ దాన్ని కొనుక్కున్నాడు. దానికి లాభాలు రావడానికి 2014 వచ్చినాయి లాభాలు. అంటే 10 సంవత్సరాలు అప్పులు బిజినెస్ మార్కెట్ లో అప్పులే అయినాయి, డబ్బులు రాలా. కానీ ఏంటంటే ఒక నమ్మకం. ఎలన్ మాస్క్ అనే పర్సన్కి ఒక నమ్మకం ఏంటంటే ఈ ఐడియా నాది, ఈ ఆలోచన విధానం నాది, ఈ వర్క్ నాది, పని చేయాల్సింది నేను, మార్చుకోవాల్సింది నేను. సో అప్పుడు ఆయన మార్చుకుంటూ అప్డేట్ అవ్వడం ద్వారా ఈ రోజు వరల్డ్ లో ఫేమస్ 8,36,36,000 కోట్ల లాభంలో నడుస్తుందంటే ఈ రోజు. 10 సంవత్సరాలు ఒక్క పైసా కూడా లాభం లేకుండా లాస్ లో ఉన్న కంపెనీ తర్వాత స్టార్ట్ చేస్తే, తర్వాత దానికి కరెక్ట్ లాభం స్టార్ట్ అయితే ఈ రోజు 8,36,000 కోట్ల లాభం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ లాభం రానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. మీకు ఫెడెక్స్ అని ఒకటి కొరియర్ సర్వీస్ ఉంటుంది ఇంటర్నేషనల్. అది 1971లో స్టార్ట్ అయిన కంపెనీ. బట్ 1975 దానికి ₹1 లాభం రాలే. లాస్ కొన్ని కోట్లలో లాస్ అయ్యాడు, మూసేసే కంపెనీ. బట్ అతనికి నమ్మకం, ఫెడెక్స్ అనే పర్సన్ మీద నమ్మకం. నేను సాధిస్తాను అని ఒక నమ్మకంతో చేస్తే ఈ రోజు 6 లక్షల ప్లస్ కోట్ల లాభం ఉంటుంది. 6 లక్షల ప్లస్ కోట్లు, 6 లక్షల కోట్లు అంటే ఏంది లాభం? అంటే ఫస్ట్ ఏదైనా మార్కెటింగ్ లో స్టార్టింగ్ లో డబ్బులు రావు, ఇది పక్కా. ఎందుకు అంటే కొన్ని అనుభవాలు కావచ్చు, కొన్ని ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, కొంత సిస్టమ్ తెలియకపోవచ్చు, కొంత టీంలో సెట్ కావడానికి లీడర్స్ రాకపోవచ్చు. ఇవన్నిటిని మనకు కావాల్సిన ఆయుధాలు నింపుకోవడానికే మనకు కంపల్సరీ 3 సంవత్సరాలు పడుతుంది. అందుకే డైరెక్ట్ మార్కెటింగ్ లో 3 నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం అమెజాన్, అందరి ఇంట్లో ఉంది అమెజాన్ ఫోన్ల యాప్. అమెజాన్ యాప్ 1994లో, అమెజాన్ కంపెనీ 1994లో స్టార్ట్ అయింది.
చూడండి, 1994లో స్టార్ట్ అయితే 2003 దాకా ఒక్క రూపాయి లాభం లేదంట. 2003 దాకా అంటే 9 సంవత్సరాలు మొత్తం అప్పులు 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 అయ్యిందంట. అసలు ఎక్కడ తెచ్చి పెట్టడం అవుతుంది కానీ లాభాలు రాలా. కొన్ని లక్షలు కొన్ని కోట్లు అప్పులు అయినంట. కానీ అతని మీద అతని నమ్మకం ఏంటంటే కంపెనీని స్టార్ట్ చేసింది నేను, ఐడియా నాది, వర్క్ చేయాల్సింది నేను, తట్టుకోవాల్సింది నేను, దీనికోసం బయట కంపెనీ డెవలప్మెంట్ చేయాల్సింది నేను అని డిసైడ్ చేసుకుంటే 9 సంవత్సరాల తర్వాత లాభాలు స్టార్ట్ అయితే ఈ రోజు 41 లక్షల కోట్ల లాభాల్లో ఉందంట అమెజాన్. 41 లక్షల కోట్లు అంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో కంపల్సరీ సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలను తట్టుకోవడమే మన బాధ్యత. అట్లా మనం ఎప్పుడైతే తట్టుకుంటామో తర్వాత చాలా మంచి లైఫ్ వస్తుంది. అందరికి వచ్చింది, మనకు వస్తుంది. అదేవిధంగా జియో, నేను ప్రతి మీటింగ్లో చెప్తా జియో గురించి. 2007లో స్టార్ట్ అయింది కంపెనీ, కానీ 2017లో వాళ్ళకు నెట్వర్క్ స్టార్ట్ అయింది. 10 సంవత్సరాలు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ముఖేష్ అంబానీ జియో నెట్వర్క్ మీద. 10 సంవత్సరాలు టైం పోయింది. చాలా మంది అన్నారంట, ఎందుకు అంబానీ, ఎందుకు ముఖేష్ ఇట్లా ఖర్చు పెడుతున్నావు, 50,000 కోట్లు ఇవే డబ్బులు ఇంకో బిజినెస్ పెడితే డబ్బులు బాగా వస్తాయి కదా అంటే నవ్విండంట. ఇది ఫ్యూచర్ అని చెప్పి అతను గ్రహించి చేస్తే 2017లో బిజినెస్ స్టార్ట్ అయితే 2 సంవత్సరాలు ఫ్రీ 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 అని లాభాలు లేవు. కానీ 2019కి లాభాలు స్టార్ట్ అయితే 2019లో స్టార్ట్ అయిన లాభాలు ఈ రోజు 3 లక్షల కోట్ల లాభంలో ఉంది జియో కంపెనీ. 3 లక్షల కోట్లు అంటే 12 సంవత్సరాల తర్వాత లాభాలు స్టార్ట్ అయినాయి. మరి మనం ఇవాళ 1 నెలకు జాయిన్ అయ్యి నాకు డబ్బులు వస్తలేవు, 2 నెలలు అవుతుంది డబ్బులు వస్తలేవు, సంవత్సరం అవుతుంది పని చేయడు డబ్బులు లేవు, ఇంతకెళ్ళి బయటికి వెళ్ళరు, మీటింగ్లకు అటెండ్ గారు, డబ్బులు లేవు. అది కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది పక్కా చెప్తున్నాను. అందుకే ఎప్పుడు చెప్తూ చూడండి, రాసుకొని బుక్లా, జాబ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ డైరెక్ట్ మార్కెటింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో, వెస్టేజ్ మార్కెటింగ్ లో సక్సెస్ కాడు. బిజినెస్ మైండ్ సెట్ ఎవరికైతే ఉందో వాళ్ళు వెస్టేజ్ లో సక్సెస్ కంపల్సరీ అవుతారు. ఇది ఎవరైనా రాసుకోవచ్చు, మీరు గ్యారంటీ చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే మన మైండ్ సెట్ పక్కా మారాలి. మన మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలి, మనమే మార్చుకోవాలి. అది ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక మార్వాడి, మీరు మార్వాడిలోనే తీసుకోండి, వాసన చెప్తున్నా మార్వాడిలోనే తీసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడతారు, ఏ విధంగా చేస్తారు, పొద్దుగాల ఎక్కడ 3,000 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చి ఇలా బిజినెస్ చేస్తారు పల్లెలా. అది బిజినెస్ మైండ్ సెట్. మన జాబ్ మైండ్ సెట్, మన వాళ్ళు అమెరికా పోయి జాబ్ చేస్తారు, ఇంగ్లాండ్ పోయి జాబ్ చేస్తారు, జర్మనీ పోయి జాబ్ ఎక్కడిందంటే వాళ్ళు గుమస్తా జీతం బానిస బతుకు మనం అలవాటు పడ్డాం. అందుకే ఇప్పుడు కూడా సమస్యలకు మనం భయపడుతున్నాం. ఆ సమస్యలు బిజినెస్ లో సమస్యలు వస్తాయి, కానీ తట్టుకోవాలా. తట్టుకున్నప్పుడే మనం కంపల్సరీ సక్సెస్ అవుతాం. ఇది పక్కా. ఎందుకంటే వెస్టేజ్, నేను ఒక క్వశ్చన్ ఇస్తా, 162 మంది ఉన్నారు. ఈ వెస్టేజ్ కి రావడానికి ఎవరు కారణం? మీ అంతలు మీరే కారణం కదా. మీరు ఆధార్ కార్డు ఇచ్చిర్రు, మీకు ఒక ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చిర్రు, ఒక ఐడి నెంబర్ వచ్చింది, అది మీ ఆధార్ కార్డు వల్లనే. కానీ ఎవరైతే మిమ్మల్ని, మా ఆధార్ కార్డు దారు మిమ్మల్ని అయితే జాయిన్ చేసుకోలే కదా, పక్క వాళ్ళ ఆధార్ కార్డు దారు మీరు ఐడి తీసుకోలే కదా. అంటే మీ ఆధార్ కార్డు ఇచ్చి మీరు నిర్ణయం తీసుకొని నేను వెస్టేజ్ లో జాయిన్ అవుతున్నా, జాయిన్ కావాలి అని చెప్పేసి మీరు జాయిన్ అయ్యి తర్వాత దీన్ని కట్టే పట్టుకోకుండా, దీన్ని సిస్టమ్ మెయింటైన్ చేయకుండా, దీని ట్రైనింగ్ రాకుండా, మీటింగ్లకు రాకుండా వెస్టేజ్ వేస్ట్. వెస్టేజ్ డబ్బులు వస్తలేవు, వెస్టేజ్ సమస్యలు బాగా వస్తాయి, వెస్టేజ్ రేటు ఎక్కువ, వెస్టేజ్ లో తొందరగా డబ్బులు రావు. ఇవన్నీ సమస్యలు మీరు సృష్టించుకొని మీరు బయటికి వెళ్తే అప్పుడు లాస్ అయ్యేది ఎవరంటే మీరే. అప్పుడు లాస్ అయ్యేది మీరే. అంటే నిర్ణయం తీసుకున్నది మీరే కాబట్టి అదే నిర్ణయాన్ని వెస్టేజ్ ఇంకొక 2-3 ఇయర్స్, జస్ట్ 1.5 ఇయర్ నిర్ణయం తీసుకున్నది మీరే. ఆ నిర్ణయాన్ని ఇంకొక 1.5 ఇయర్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. నీ అప్లై అయినది కాదు, నీ లైఫ్ అయినది కాదు. కాబట్టి ఏంటంటే వెస్టేజ్ అవకాశం కోసం నువ్వు పోరాడినావు, నువ్వే అవకాశం కోసం వెనుపడినావు, నువ్వే ఐడి తీసుకున్నావు, నువ్వే నిర్ణయం తీసుకున్నావు, నువ్వే ప్రొడక్ట్ వాడుకున్నావు. ఇప్పుడు టీం తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. దానికి కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. సిస్టమ్ నేర్చుకోవాల్సిన బాధ్యత నీదే. మీటింగ్ కోవాల్సిన బాధ్యత కూడా నీదే. అంతేగాని ఇవన్నీ బాధ్యతలు ఇవన్నీ నిర్వర్తించక నాకు డబ్బులు వస్తలేవంటే అంతకంటే మోసం ఏది లేదు, అంతకంటే ఎక్కువ మోసం ఏది లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు, నన్ను నేను మోసం చేసుకుంటున్నా, బయట వాళ్ళు ఎవ్వరు మనం మోసం చేస్తలేరు.
అప్లైనర్ మోసం చేయడు, నా లైఫ్ లైన్ మోసం చేయడు. కేవలం నన్ను నేనే మోసం చేసుకుంటున్నా. దేనికి అంటే నాకు డబ్బులు వస్తలేవు, నా అప్లైనర్ తప్పు, నాకు డబ్బులు వస్తలేవు, నా లైఫ్ లైన్ పని చేస్తలేడు, కానీ నువ్వేం బీకినావు అని మన క్వశ్చన్ వేసుకోరు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అందుకని ఏంటంటే ఈ రోజు ఒక ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీలో మనం పనిచేస్తున్నాం. ఫాస్ట్ గ్రోయింగ్ గ్లోబల్, ఇవాళ ఇండియాలో టాప్ 1 కంపెనీ మనది. అమ్మేన్ దాటిపోయింది, హెర్బల్ లైఫ్ దాటిపోయింది, షేర్ షాప్ దాటిపోయింది, మోడీ కేర్ దాటిపోయింది, టప్పర్ వేర్ దాటిపోయింది. ఇవన్నీ ఫేమస్ కంపెనీస్ ఒకప్పుడు. బట్ అట్లాంటి కంపెనీ దాటి మన వెస్టేజ్ కంపెనీ ఇవాళ నెంబర్ 1 స్థాయికి వచ్చింది. ఇవాళ 20వ సంవత్సరంలో 20వ సంవత్సరం ఉత్సాహాలు జరుపుకుంటుందంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు గుండె మీద చేసుకొని ఎంత మంచి కంపెనీలో అవకాశం వచ్చిందని. ఇప్పటికి కూడా ఇంకా డౌట్లతో బతితే ఎన్నడూ మనం బాధపడేది, సక్సెస్ అయ్యేది? జీవితంలో కష్టాలు రావా? ఒక్కసారి గుర్తు చేసుకొని. మీరు పెళ్లి అయింది, పిల్లలు అయ్యారు, మీకు ఎన్నడూ కష్టాలు రాలేదా? రోజు అనుమూనే జరిగిందా? పోనీ గుర్తు చేసుకొని. ప్రతిరోజు సుఖంగా బతికిరా? కష్టాలు రాలేదా? మరి ఆ కష్టాలు వచ్చినప్పుడు వెస్టేల కష్టాలు రావని ఎందుకు అనుకుంటారు? వెస్టేల సమస్యలు రావని ఎందుకు అనుకుంటారు? కాబట్టి దయచేసి ఏంటంటే కామన్ సమస్యలు అనేది కామన్. ఆ సమస్యలను మనం సాల్వ్ చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఈ రోజు ఇంట్లో కూర్చున్నా గానీ నీకు ₹1,00,000 రావాలంటే, నీకు ఒక సుఖమైన బతుకు రావాలంటే, ఒక విలాసవంతమైన జీవితం రావాలంటే కొన్ని కష్టాలు భరించాల్సిందే. బంగారాన్ని బొగ్గులే బాగా భూమిలోకి వెళ్ళి తీసి దాన్ని కాల్చి 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 ముడిసరికి నుంచి బయటికి తీసి మళ్ళా కాల్చి దాన్ని ఒక బిస్కెట్ చేసి మళ్ళా కాల్చి ఒక గొలుసు చేసుకొని దప్పుడు మెడలు వేసుకుంటే కదా అందం. ఇది కూడా అంతే. దీన్ని ఇన్ని రకాల కష్టపడితేనే వెస్టేల 24 రకాల కష్టాలు వస్తాయి. అవి భరిస్తేనే నువ్వు ఒక నిజమైన లీడర్ గా అవుతావు. వెస్టేజ్ లో ఒక నిజమైన టీమ్ లీడర్ గా అవుతావు, నిజమైన ఒక రాజు అవుతావు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. ఆ 24 కష్టాలు ఏంటంటే తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ రోజు ఏంటంటే 20 ఇయర్స్ ఈ జూన్ దాకా మనం ఇప్పటిదాకా ఏం చేసినా వదిలిపెట్టండి. ఈ రోజే నేను జైన్ అయినా వెస్టేజ్ లా, నేను ఈజన్ క్రౌన్ డైరెక్టర్ అయినా, డైమండ్ అయినా, స్టార్ అయినా, గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, డైరెక్టర్ అయినా, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ అయినా, నేను ఈ రోజే వెస్టేజ్ జైన్ అయినా, నేను ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేసిన అని అనుకుంటే సక్సెస్ కావడం చాలా 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 ఈజీ. అందుకని దయచేసి మనం ఒక్కసారి చెప్తాను చూడండి, ఆ దేవుని థ్యాంక్స్ చెప్పండి, భగవంతునికి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వెస్టేజ్ అవకాశం ఇచ్చినందుకు ప్లస్ సమస్యలు ఇచ్చినందుకు, నా జీవితంలో నాకు సమస్యలు ఇచ్చినందుకు ఆ భగవంతుని థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్తే ఏమైతే చెప్పనా, మన మైండ్ సెట్ అనేది పాజిటివ్ అయిపోతుంది. ఎస్, ఈ సమస్య దేవుడే సృష్టించండి, దీనికోసం నేను పని చేస్తే ఆ భగవంతుడే నాకు మళ్ళా మంచి చేస్తాడు, నాకు మళ్ళీ గొప్పతనం ఏదన్నా ఒక వరాలు ఇస్తాడు అనుకోవాలి. అందుకే హిందీలో సామెత చెప్తాడు, చెప్పడం మార్కేదే అంటాడు. అంటే ఒకడు కొట్టిస్తాడంట దేవుడు ఇచ్చేది. భగవంతుడు ఒక చెంపకూరికి బల్లన కొడతాడంట. కొడుతుందంటే ఇచ్చే సక్సెస్ ని అది నిలబెట్టుకోవడం అని చెప్పేసి ఫస్ట్ చెంప మీద కొడితే అలర్ట్ అయిపోతారు. అట్లా మన కష్టాలను ముందు సృష్టించి తర్వాత మనకు విలాసమైన జీవితం ఇస్తాడు ఆ భగవంతుడు. కాబట్టి సమస్యలను చూసి పారిపోకూడదు. ఇది పక్క. మీకు వెస్టేజ్ సమస్యలు వస్తాయి, దీన్ని నెరవేర్చుకోవడానికి, సాల్వ్ చేయడానికి ఎప్పుడు మీరు నడుము బిగించి రెడీగా ఉండాలి. అది మీరు అప్లైనర్ ఫాలో కావాలి. ఎందుకంటే అప్లైనర్ అనేవాడు నిజంగా శ్రీకృష్ణ భగవానుడే, వాసన చెప్తున్నాను. ఎందుకంటే అప్లైనర్ లేకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి నీ జీవితంలో సక్సెస్ కాలేవు, వెస్టేజ్ సక్సెస్ అసలే కాలేవు. కాబట్టి నీ అప్లైనర్ చేయి పట్టుకొని ఈ 2025 డిసెంబర్ వరకల్లా అందరూ ఈ పెద్దోళ్ళందరూ లగ్జరీ కార్లు మెయింటైన్ చేయాలి. మన ఇష్టమైన కారు ఒక 20 లక్షల కార్లు మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు తీసుకోవాలి గోల్. కాబట్టి అంటే ఎవరైనా ఈ రోజు నుంచి అయినా మనం మారదాం. ఈ రోజు నుంచి అయినా కంపల్సరీ మారాల్సిందే. నేను మారను, నేను సీతేనంటే అదేం చేయలేం. దానికి అంతకన్నా మూర్ఖ పని ఏది లేదు. అందుకని ఏంటంటే సక్సెస్ వచ్చిందాక నేను పారిపోను. నువ్వెన్ని కష్టాలని నేను నా సక్సెస్ వచ్చిందాక నేను పారిపోను. నేను ఈ వెస్టేజ్ లో నా జీవితంలో నాకున్న గోల్స్, డ్రీమ్స్ ఏమున్నాయి అవి నెరవేర్చుకున్న దాకా నేను ఆ యమధర్మరాజు వచ్చి నన్ను తీసుకుపోతాన్నా నేను రానని చెప్పేసి ఛాలెంజ్ చేయి ఆ దేవునికి. అదే విధంగా శపథం చేయి, నేను ప్రామిస్ చేసుకో, నీ మీద నువ్వు ప్రామిస్ చేసుకో, ఈ వెస్టేజ్ లో నాకున్న డ్రీమ్స్ నెరవేర్చుకున్న దాకా నేను వెస్టేజ్ ని వదిలిపెట్టను. ప్లస్ నాకు ఇంకో మాట వినపడదు.
ఈ సమస్యలు, ఈ భార్య చెప్పే మాటలు, కొడుకులు చెప్పే మాటలు, సమాజం చెప్పే మాటలు నాకు ఇనుపడవు అని నీకు అంతలో నువ్వు శపథం చేసుకొని చేస్తే కంపల్సరీ గోల్ నువ్వే విన్ అవుతావు. ఇది పక్క. కాబట్టి ఏంటంటే ఈ రోజు నైట్ ఆఫర్ల గురించి ఇంకా బాగున్నాయి ఆఫర్లు, మనకు చాలా మంచి ఆఫర్లు వచ్చినాయి. వాటి గురించి మన గౌతమ్ బాల్ సార్ కూడా చెప్పడం జరిగింది. వాటి గురించి ఈ రోజు నైట్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ పాజిటివ్, డోంట్ సమస్యల గురించి ఆలోచించవద్దు. మనం ఈ సమస్యల గురించి పరిగెత్తితే ఆఖరికి మన భార్య కూడా మనకి ఇల్లు ఇయ్యదు. ఇది వాస్తవం చెప్తున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్. సూపర్ సెషన్ ఈ రోజు నడిచింది. సో మనం 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 21 సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు ఈ రోజు జరిగే మీటింగ్ ఏడా తారా హోటల్లో అందరూ టైంకి రావాలి. అక్కడ జరిగే ఉత్సాహాల్లో పాల్గొని మనం ఇంకా ఫాస్ట్ గా మన మైండ్ సెట్ ని మార్చుకొని ఇంకా ఫాస్ట్ గా డెవలప్మెంట్ కావాలి. సో ఎక్కడ మీటింగ్ ఉన్నా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు అటెండ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. పుల్లయ్య సార్ చెప్పారు కదా, సో మనం మారాలి, మనం మారితేనే మార్పు అనేది మొదలవుద్ది. సో ఇదంతా పుల్లయ్య సార్ చాలా లక్కీ సార్. మీరు 160 మెంబర్స్ లెఫ్ట్ అవ్వలేదు. ఏ లక్కీ కాదండి, మన సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చితే ఎంతో కొంత జీవితం మార్చుకోవాలనే తపన, అది ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ మారాలి. మన అందరం ఎందుకంటే జీవితం, మనందరం ఒక మధ్యతరగతి వ్యక్తులం. అందరికీ ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అవి నెరవేర్చుకొని ఒకరికి ఒకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ నెరవేర్చుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరు లేరు కదా. అందుకని ఏడ ఏం దొరుకుతుందో అని వినాలి. ఇంటనే తెలుస్తుంది. ఎవరి నోటి ఏం మంచి మాట వస్తుందో తెలియదు. ఎవరి నోట మంచి మాటలు వస్తే అవి మనకు దాకి మన నెత్తిలో ఉన్న శనిగ్రహాలు పోతాయన్న ఆశ. అర్థమైందా? కాబట్టి ఏంటంటే వినాలి, ఇంటనే సక్సెస్ అవుతాం. సో థ్యాంక్ యూ ప్రేమ్ సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. నిరంజన్ సార్ ఒకసారి అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక హోస్ట్ తీసుకుంటారా? బిజీనా ఖాళీనా? ఇవ్వండి సార్. కొంచెం వర్క్ ఉంది. ఓకే, పర్లేదు. హోస్ట్ ఇచ్చాను చూడండి సార్, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, సో మనకు ఈరోజు మంచి సెషన్ వచ్చింది. సో ముఖ్యంగా ఏంటంటే కంపెనీ 20 సంవత్సరాలైన సందర్భంగా సార్ చెప్పినటువంటిగా ఈ 1 year 2025 వరకు మనం గనక ఖచ్చితంగా ఒక నమ్మకం మీద నడిస్తే మాత్రం లైఫ్ అనుకున్నటువంటి డ్రీమ్స్ మొత్తం కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే గోల్ కోసం వర్క్ చేయకండి, డ్రీమ్ కోసం వర్క్ చేయండి. సో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సో థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ ఇచ్చారు మాకు. సో స్పీడ్ బ్యాక్ తీసుకున్నామండి. చిన్నమ్మ మేడం అడ్మిట్ చేసుకున్నాం మేడం. (07) మేడం మీకు అడ్మిట్ ఇచ్చాను. ఓకే, లక్ష్మణ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. 786 వడే లక్ష్మణ్ సార్. సార్ మీకు అడ్మిట్ ఇచ్చాను సార్. కేవై గౌడ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. మేము ఎంటర్ చేసి అందరు పక్క వెళ్ళిరా ఇట్లా. నర్మల్ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఈరోజు ఎక్సలెంట్ సెషన్. అసలు మౌనిక మేడం చెప్పిన అపెండిక్స్ కానీ చాలా మందికి రావడం జరుగుతుంది. అపెండిక్స్ గురించి, అలాగే SF30 బ్యూటీ కేర్ ప్రొడక్ట్ చాలా చాలా బాగుంటుంది సార్. SF30 ఎండకి ఎవరైతే బయటకు వెళ్తున్నారో అది పెట్టుకోవడం చాలా బెటర్, చాలా బాగుంటుంది. అలాగే చాలా బాగా చెప్పారు మేడం. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సారు ప్రేమ్చంద్ సార్ చెప్పడం జరిగింది, చాలా చాలా బాగుంది. ఈ రోజు అసలు పుల్లయ్య సార్ చెప్పింది అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. జాబ్ మైండ్ సెట్ కాదు, బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి. మన లైఫ్ ఈ రోజు సార్ చెప్పిన సబ్జెక్ట్ కి చాలా మంది మారే ఉంటారని నేను అనుకుంటున్నాను. చాలా ఎక్సలెంట్ సార్. రియాలిటీ అనేది చూపించారు, చాలా చాలా బాగుంది సార్ ఈరోజు సబ్జెక్ట్.
థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాఘవయ్య సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. ఈరోజు సార్ మౌనిక మేడం చెప్పిన సబ్జెక్ట్ మంచి పవర్ఫుల్గా ఉంది సార్. ప్రతిరోజు మన గురించి చెప్పినట్టు, పుల్లే సార్ చెప్పినట్టు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. జవాబు సెట్ కాదు. ప్రతి 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 ఒక్కదానిపై అవగాహన పెంచి మంచి మనసు మార్చుకోవాలి. విజయ్ 20 మంచి అవగాహన కల్పించారు సార్. ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ మీద మంచి కొటేషన్ ఇచ్చి మన లీడర్స్ అందరికి సహకారం ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అరుణమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. మేడం చెప్పిన అపెండిక్స్ గురించి చాలా సప్లిమెంట్లు అర్థమైంది సార్. అట్నే పుల్లే సార్ చెప్పిన మా ప్లాన్ గురించి కూడా అర్థమైంది. నిలబడాలి, పోవద్దని చెప్పాడు సార్, అర్థమైంది సార్. అట్నే ఇంకో మేడం బ్యూటీ కేర్ గురించి చెప్పింది, ఆమె అది కూడా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మొగలి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం ఆర్ సార్. మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. సార్ శ్రీం బీజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ సింగ్ సార్. నిరంజన్ సార్. ఈరోజు మౌనిక మేడం చెప్పింది అపెండిక్స్ గురించి మంచిగా అర్థమైంది సార్. ఇంకో మేడం శిరీష మేడం బ్యూటీ ఫార్ములా గురించి మంచిగా వివరించింది సార్. ప్రేమ్ సింగ్ సార్ డైరెక్ట్ మార్కెటింగ్ నెట్వర్క్ బిజినెస్ గురించి మంచిగా వివరించింది సార్. ఇంకా అట్లనే సార్ పుల్లే సార్ గారు మనం బిజినెస్ చేస్తే ఓపిక, కోరిక, తీరిక ఈ 3 పదాలతోటి ఉండాలి. 1 year నుండి 2 years 3 years ఓపిక పట్టినోడే గెటప్ అవుతాడు. ఓపిక లేనోడు మధ్యలోనే కుప్పగూలిపోతాడు. నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ గురించి నువ్వు పని చేయాలి. నువ్వు పని చేసి నీ గ్రోత్ వస్తుంది అనే ఆలోచన చెప్పింది సార్. సూపర్ శిక్షణ సార్. ఈరోజు నాకు మంచిగా అర్థమైంది. ఈ థ్యాంక్ యూ సార్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రేమ్ బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. ఈరోజు మౌనిక మేడం చెప్పిన అపెండిక్స్ గురించి చాలా క్లారిటీగా అర్థమైంది సార్. అట్లనే మేడం కూడా బ్యూటిఫై FEF 30 గురించి కూడా మేడం గారు చాలా వివరించి, అట్లే ప్రేమ్ సార్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి కూడా క్లియర్ గా అర్థమైనట్టు చెప్పారు. అట్లే మన గురువు గారు పుల్లే సార్ కూడా ఈ రోజు 20 ఏళ్లలో అడుగు పెడుతున్న మనకు కంపెనీ గురించి, మన గురించి ఎట్లా ముందుకు పోవాలి మనం అనేది జాబ్ మైండ్ కాకుండా బిజినెస్ మైండ్ లాగా ఆలోచన చేయండి. మనం తీసుకొచ్చిన వ్యక్తికి న్యాయం జరగాలి, మనం ఫస్ట్ నిలబడి వాళ్ళని ముందు తీసుకెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరు సార్ ఒక పాయింట్ అని కదా సార్ చెప్తుంది. ఈ రోజు చాలా పాయింట్స్ ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సిక్స్ వడ్డే లక్ష్మణ్ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. కంటిన్యూ నెక్స్ట్. ఓకే, ప్రమీల మేడం అని చెప్పు. కృష్ణ ఎవరు హ్యాండిల్ చేయకండి. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రేమ్ బీజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన అపెండిక్స్ గురించి బాగుంది సార్, మంచిగా అర్థమైంది. అలాగే శిరీష మేడం చెప్పిన బ్యూటీ గురించి కూడా అర్థమైంది సార్. సార్ మీరు ప్రేమ్చంద్ సార్ చెప్పింది కూడా బాగుంది సార్. తర్వాత పుల్లయ్య సార్ చెప్పింది ప్రతి ఒక్క పాయింట్ బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
అంజప్ప సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సెంబ్రిజీ గుడ్ మార్నింగ్ వేస్ట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ మన మౌనిక మేడం చెప్పిన సబ్జెక్ట్ అపెండిక్స్ గురించి బాగా చెప్పారు సార్. మన SPF 30+ శిరీష మేడం చెప్పింది సార్. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ మన ప్రేమించింది సార్. మన పుల్లయ్య సార్ గురూజీ మన నెట్వర్క్ మార్కెటింగ్ మన 2025 సంవత్సరాలు ఎట్లా అవుతుంది ఏం కదని చెప్పారు సార్. 95% మా మధ్యతరగతి ఉన్నాము, 5% కోటీశ్వరులు ఉన్నారు. ఉదాహరణ మార్వాడీలు జాబ్ చేయరు, వాళ్ళు బిజినెస్ చేస్తారు. మన జాబ్ మైండ్ సెట్ బిజినెస్ మైండ్ రావాలని చెప్పారు సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రేమ్ బిజీ గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు చెప్పిన గుడ్ సెక్షన్ సూపర్ వండర్ఫుల్. మన ఏదంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలా. ఏం చేసినా ఇలా ఏం లేదు ఆదాయం మన మైండ్ లోనే ఉంది. మన మైండ్ సెట్ మార్చుకోవాలంటే మన లోపలనే మన మైండే మనకే మనం నేర్చుకోవాలి, నలుగురికి పాలు చేయాలి, నలుగురికి చెప్పాలి అనేది మన మైండ్ సెట్ మార్చుకోవాలని నేను కంటిన్యూ మార్చుకున్నాను సార్. నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను మొన్న మీటింగ్ లో కనెక్ట్ అయిందంటే నేను ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, మొన్న కనెక్ట్ అయింది. రమేష్ సార్ మైండ్ సెట్ మార్చుకోవాలని 10 సార్లు చెప్పినందుకు నాకు మైండ్ సెట్ కరెక్ట్ సెట్ అయింది. నేను కూడా నాకు కూడా ఫోన్ చేసి నాకు ఆధార్ కార్డు పెట్టినని నాకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్. నాకు ధన్యవాదాలు. అందరికీ జూమ్ లో ఉన్న వారందరికీ ధన్యవాదాలు. నాకు ఈ చెప్పిన కనెక్ట్ అయింది. మొత్తం 100 పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. ఇది ఏ సబ్జెక్ట్ అయినా మనం విడిచిపెట్టేది లేదు, కంటిన్యూ చేయాలి, నేర్చుకోవాలి, నిలబడాలి, కనబడాలని నాకు బాగా ఆలోచనలో పడ్డది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Same busy. Good morning, Vestige. Good morning, all of you. Super session today. All products and ప్లే సార్ చెప్పిన ఉత్తమ దాన్ని ఏమనాలంటే ఏంటి విక్టరీ అన్నాడా, విజన్ టు విక్టరీనా? సూపర్. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఓపిక, కోరిక, తీరిక. ఓపిక తోటి కోరికని జయించడానికి తీరిక ఉండాలి. కానీ జనాలకి ఏంటంటే ఫస్ట్ ఉండేది ఏంటంటే ఓపిక ఉంటలేదు. ఇక్కడ వచ్చినాము సార్ సంవత్సరం అయింది, 2 ఏళ్ళు ఏంటంటే నేనేం పని చేసినాను క్వశ్చన్ చేసుకోవాలని చెప్తున్నా. చాలాసార్లు చెప్పిన ఈ మాట. ఇలా ఒక జాబ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? పొద్దుగా లేచి అప్పుడే రెడీ అయినాలి. ఆయన అప్పుడే రెడీ అయ్యి బయలుదేరుతాడు. మరి మనం వెళ్తున్నామా? ఇక్కడ 9 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, సో 9:30కి ఆఫీస్కి వెళ్ళాలి, 9:30కి ఎక్కడికైనా వెళ్ళాలి. ఒక జాబ్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. ఇలా టౌన్లలో ఉంటున్నారు చాలా మంది. టౌన్లలో ఉండి ప్రైవేట్లో ఎన్నో 30 కిలోమీటర్. మరీ దారుణం అంటే ఏంటంటే నల్గొండ నుండి అచ్చంపేటకి వెళ్తారు. శ్రీశైలం బస్సు వస్తుంది, సూర్యాపేటకి వెళ్ళి శ్రీశైలం బస్సు వస్తుంది, 7 గంటలకు బయలుదేరుతుంది. ఇక్కడ నుండి ఇప్పుడు దేవరకొండ, అచ్చంపేట, నాగర్ కర్నూలు, పదర ఆ ఏరియాకి వెళ్తారు. అందులో శ్రీశైలం బయట ఉండడో కానీ మొత్తం ఈ జాబ్ హోల్డర్సే ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ అదే టైంకి 5 గంటలకు అక్కడ బయలుదేరి మళ్ళీ నైట్ వస్తారు. ఎన్ని గంటల టైం పడుతుంది వాళ్ళకి? 7 గంటలకు ఇక్కడ బస్సు ఎక్కాలంటే ఆల్రెడీ మన కింద ఒక డౌన్ లైన్ ఉండే చిట్ ఫండ్ కంపెనీలో చేసేది. వాళ్ళ మేడము మన దేవరకొండ అవతల హెచ్చనంపేట మండలంలో డ్యూటీ చేసేది. ఆయన వచ్చి రోజు కావాలి వచ్చి ఎక్కిచ్చేది అన్నట్టు. ఈ టైంలో ఏడ దొరుకుతాడంటే బస్ స్టాండ్లో దొరుకుతాడు. ఆయన మనకి ఏడ దొరికినా దొరకకుండా 7 గంటలకు బస్ స్టాండ్లో దొరుకుతాడు. అంటే ఆ మేడం ఎన్నింటికి లేవాలి, పిల్లలకు కొని పెట్టాలి, చిన్న పిల్లలను రెడీ చేయాలి, మళ్ళీ పిల్లల్ని స్కూల్కు రెడీ చేసిన తర్వాత రెడీ అయ్యి 7 గంటలకు బస్సు ఎక్కాలి. అంటే ఆ మైండ్ సెట్ ఎట్లుంది? ఎన్ని గంటలకు లేవాలి? మళ్ళీ నైట్ వచ్చేసరికి 9, 10 అవుతుందట. మళ్ళీ వచ్చి మళ్ళీ పిల్లలకు వంట చేసుకోవాలి కదా, బట్టలు ఉతుక్కోవాలి కదా, అన్నీ చేయాల్సిందే కదా. అంటే అట్లా ఫిక్స్ అయిపోయింది మైండ్ సెట్. మరి వాళ్ళు 7 గంటలకే లేవాలన్నా, 7 గంటలకు బస్సు ఎక్కాలంటే 3 గంటలకు లేవాలన్నా, 3:30కి లేవాలన్నా, పడుకునేది ఎన్ని గంటలకు? మరి వాళ్ళంతా డెడికేషన్ తోటి చేస్తున్నప్పుడు ఆ బస్సు మిస్ అయితే ఆ పరిస్థితి ఏంది? గంట లేట్ అవుతుంది. గంట లేట్ అంటే అటు జాబు ఆబ్సెంట్ పడుతుంది. అందుకని భయానికి లేస్తుంది. మరి ఈడ మన మైండ్ సెట్ ఏముంది? పోతామేలే, మా లాంటి ఓడు ఎవడు లేడు ఈడ, myvestage.com ఏమన్నా అంటే myvestage.com నాది, నువ్వు చెప్పేది ఏంది మన మైండ్ సెట్ మనది ఉంది ఈడ. ఆ మైండ్ సెట్ ని మార్చుకోమంటున్నాం అంతే. అందుకే ఒక్క 1 year నువ్వు ఒక జాబ్ హోల్డర్ గా పనిచేయి. మన నారాయణ సార్ కదే చెప్పినా, నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్ ఎంత జీతం అంటే 500, 800 సార్ అన్నాడు. 1500, 2000 ఏమన్నాడు ఫీల్డ్ అసిస్టెంట్ గా. అయ్యాల 6 గంటలకే ఫీల్డ్ లో ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్ అంటే 6 గంటలకే ఫీల్డ్ లో ఉండాలి. మళ్ళీ 10:30, 11 గంటలకు షాప్ లో కాడికి వచ్చి పని చేయాలి. అట్లా ఎట్లా పని చేసినావు అప్పుడు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ గా 2000 జీతానికి ఎట్లా పని చేసినావో ఇవాళ 7 నెలలు అని చెప్తున్నా. ఇప్పుడు నెల 2 నెలలు కాదు, 7 నెలలు. జూన్ మొదలు ఈ రోజు స్టార్ట్ అయింది మనది. 7 months ఉంది.
24 ఎండింగ్ కి 7 months ఉంది. ఈ 7 months నువ్వు అట్లా పనిచేయ నారాయణ సార్ అని చెప్పిన నేను. అంటే మనం ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోవాలి, కానీ కంఫర్ట్ జోన్ ఫీల్ కావద్దు. కంఫర్ట్ జోన్ ఫీల్ అయితే అక్కడే మిగిలిపోతాం. మనం అదే చేస్తున్నాం అన్నాడు. తీరువాడు చేసుకొని 9-10 పోయేసరికి వాడు ఉంటాడు. వాడు ఉండకపోతున్నావు, వస్తున్నావు, ఓపిక లేక అయ్యో వీడు దొరకడే వస్తున్నావు, ఇంట్లో పండుతున్నావు. అందుకే మనిషికి ఓపిక ఉండట్లే. ఓపిక లేకపోయేసరికి నీ కోరిక అనేది చచ్చిపోతుంది. ఇక నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేనేం సాధించలేను, నేను ఒక కారు కొనుక్కోలేను, అందరూ కొనుక్కుంటారు. రమేష్ సార్ 2 ఇండ్లు కొనుక్కోను కానీ నాకేం దిక్కుమోక లేదు అంటే మరి రమేష్ సార్ ఎన్నింటికి లేస్తుండు ఒక్కసారి చూడండి. ఇలా లేవలే, ఎందుకో రాత్రి ఫోన్ సైలెంట్ లో పడేది. మా పాపకు ఫోన్ చేసిండు పుల్లన్న, మా పాపకు ఫోన్ చేసిండు. ఏందమ్మా అలారం పెట్టుకున్నాం అంటే లేదు పుల్లే అంకుల్ ఫోన్ చేసిన అని చెప్తున్నా. మరి లేవగానే ఎమ్మటి ఇమ్మీడియట్లీ ఆన్ చేసినా చేయలేదు. ఆ మైండ్ సెట్ ఉండాలి మనకి, మనం చేసే పని మీద మైండ్ సెట్ ఉండాలి. దానికి ఆ ఓపికతోటి నువ్వు నీ కోరికలు పెరుగుతుంటాయి. కోరికలు అనేది నీ ఓపిక ఉంటేనే నీ కోరికలు పెరుగుతాయి. నీకు ఓపిక లేకపోతే నేను ఆ దేవుడు తీసుకొని పోతాడు. అందుకే ఇక్కడ ఓపిక అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఓపిక, కోరిక. నీకు ఓపిక ఎక్కువ ఉంటే కోరికలు కూడా రోజు 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 పెరుగుతుంటాయి. అయ్యే కదా ఇప్పుడు నా లైఫ్ తీసుకోరు, మీరు గురుగారు లైఫ్ తీసుకోరు, నన్నైతే ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా. ఒక్కొక్కటి చిన్నగా వచ్చినాం, ఇంకా కోరిక పెరుగుతుంది. దాని కొరకు తీరిక, టైం, కోరికలు పెరుగుతుంది. ఓపిక ఉంది కాబట్టి కోరికలు పెరిగినాయి. కోరికలను జయించడానికి తీరిక ఉండాలి మనకి. ఇక్కడ టైమే కదా రోజు చెప్పేది అదే. సమయానికి ఎవరు విలువిస్తారో సమయం మనకు విలువిస్తుందని చెప్తున్నాం. సమయానికి ఎవరైతే విలువిస్తారో ఆ సమయం మనకు విలువిస్తుంది. మనకు తెలియదు ఇది, మా గురువు నాకు నేర్పిండు, నేను మీకు నేర్పుతున్నాను. నేర్చుకోండి అంటే మనం ఇష్టం ఉన్నట్టు 5 గంటలకు లేసినాం, 5:30 లేసినాం, 6 గంటలకు లేసినాం. చెప్పేటోడు లేక చెడిపోయినాం. ఇన్నాళ్ళు చెప్పేటోడు లేక చెడిపోయినాం. కానీ అలా చెప్పేటోడు ఉండి కూడా ఇని కూడా ఇంప్లిమెంట్ చేయక చెడిపోతున్నాం. అందుకే దయచేసి అర్థం చేసుకోరు. ఎవరైతే 2 నుండి 3 సంవత్సరాలు నిలబడండి. నీ మైండ్ సెట్ నాకు డబ్బులు వస్తలేవు అంటే ఒకటే క్వశ్చన్ చెప్తున్నా, ఇప్పటికి కూడా చెప్తున్నా. నీకు డబ్బులు వస్తలేవు అంటే నువ్వేం పని చేస్తున్నావు అనేది క్వశ్చన్ చేసుకో. నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో అంతే. ఎవరిని అడగొద్దు. అప్లైన్ అడగకు, డౌన్లైన్ అడగకు. ఫస్ట్ నువ్వే క్వశ్చన్ చేసుకో అంతే. ఎస్ నేను 2 తారీఖు నుండి 1 తారీఖు ఏం పని చేసినా 10 తారీఖు చెక్ ఎంత వస్తుంది, ఇవాళ నేను చేసిన పని తగ్గట్టు వస్తుంది నాకు చెక్కు 100%. అది నేను పని తక్కువ అవుతుంది. ఇప్పుడు పోయిన నెల తగ్గింది పీవీసీ, ఈ నెల కొంచెం తగ్గింది. ఎందుకంటే సమ్మర్ తప్పదు. దానికి ఎవడైనా ఇయ్యాల కాదు. నేను వచ్చిన 5 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నా, కంపెనీ వచ్చిన 20 ఏళ్ళకి వెళ్ళి కూడా చూస్తున్నాను. ఇలా కొత్త ఏం కాదు కదా. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు తక్కువనే ఉంటుంది. మార్చి 15కి వెళ్ళి జూన్ 15 దాకా 3 నెలలు బిజినెస్ తక్కువ ఉంటుంది. అది తెలుసు కాబట్టి మనం ఊరుకోవాలి. ఇప్పుడు మళ్ళీ జూన్కి వెళ్ళి జూన్ 15కి వెళ్ళి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు విపరీతమైన బిజినెస్ వస్తుంది మనకు. ఎంత తగ్గిందో దానికి డబల్ రెట్టింపు వస్తుంది. అది అందరు తెలిసిన విషయమే. మరి తగ్గిందని డల్ అవుతావా, పెరిగిందని ఎగిరి గంతేస్తావా? నీ చేతుల్లోనే ఉంది. అందుకే మనిషికి ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే కోరిక పెరుగుద్ది. కోరికను జయించడానికి నీ కాడ తీరిక ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకో. అంతేగాని నాకు డబ్బులు రాలేదని కనబడ్డ దాంట్లో పోతే ఎర్ర చీర కట్టుకున్నామంతా ఏదో సామెత ఉంటుంది, 3 సామెత. అట్లా అని కనబడ్డ కంపెనీ కల్లా పోతే ఇలా అన్ని కంపెనీలను తొక్కేసుకుంటూ మన కంపెనీ ఇలా ఇండియాలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళింది. ఇలా పుల్లన్న చెప్పింది 4-5 కంపెనీల పేర్లు చెప్పి. నాకు కూడా అవన్నీ తెలియదు. నాకు ఈ టప్పర్ వేరు, గిప్పర్ వేరు నాకు అవి తెలియదు. ఓన్లీ యామ్వే, సేఫ్ షాప్, ఇది ఒకటి ఉంటే మన హెర్బల్ లైఫ్, ఈ 3 కనబడతాయి మనకు. ఆడిన టచ్ అవుతారు అంతే తప్ప నాకు వేరే కంపెనీలే తెలియదు. నేను అవకాశం కూడా ఇయ్యను. నేను ఎవడన్నా మాట్లాడుతుంటే అవకాశం కూడా ఇయ్య. నాదే నెంబర్ 1 కంపెనీ రా, నువ్వు చెప్పేది ఏంద్రా, నా కాడికి రా నేను అని చెప్తాను. అన్ని తొక్కేసుకుంటూ మనం పోతుంటే డబ్బులు వస్తలేవని పక్క సూపులు చూసుకుని అల్లకు కనబడ్డ దానికల్లా పోతే నమ్మకం పోతుంది, ఏడ నిలబడలేకపోతాం. అందుకే రోజు చెప్తున్నాం కదా, నీ మెడిటేషన్ ఇంపార్టెంట్. దృష్టి పెట్టు, దృష్టిని కేంద్రీకరించి ఒకటే దగ్గర పెట్టు. డబ్బులు ఎందుకు వస్తలేవు? ఇలా గ్రూప్లో పెట్టినాం పంచాయత్ సెక్రటరీ అట. జస్ట్ 2 months వచ్చిండు. ఇంకో పంచాయత్ సెక్రటరీ చూపించారు. చూడండి ఇలా ఒక 4 సంవత్సరాలు అయితే వచ్చి 7 లక్షలు తీసుకుంటున్నంటే మరి ఆయన పంచాయత్ సెక్రటరీ, నేను పంచాయత్ సెక్రటరీ. ఆయన కొమ్ములోనే నాకు లేకపోయేది ఏంది అని వచ్చి జాయిన్ అయ్యిండు. 2 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యిండు. అంటే ఆలోచన విధానం. మరి ఆ ఆలోచన నువ్వెందుకు చేస్తావు? 1 year లో స్టార్ అయ్యి 1 లక్ష రూపాయలు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే నీ ఆలోచన విధానం. ఎవరిది కాదు ఇక్కడ. దానికి చెప్తారు కదా mywestage.com సార్ అని. మరి నాది, నేను ఫెయిల్ అయినా నువ్వే, లాభపడ్డా నువ్వే. ఇప్పుడు నా కర్మకు నేనే కదా. ఇలా ఫెయిల్ అయినా నేనే, పాస్ అయినా నేనే. చూసి కూడా రాకపోతే ఫెయిల్ అవుతావు. దాని కూడా చూపించడం తప్ప, రాయరా నీ తప్ప. ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. ఎందుకంటే అర్థం చేసుకోండి, నిలబడండి. ఇలా కంపెనీ ఏంటంటే
ఈ విషయం ఇంతసేపు పక్కకు పెడితే ఇప్పుడు కంపెనీ ఇంకెక్కువ ఆఫర్లు ఇవ్వబోతుంది. పోయిన సంవత్సరం పెట్టింది చూడండి, ఇలా లక్షలు లక్షలు పెరిగింది. అందుకే ఇప్పుడు సైజులకు పెరిగినా, బాలకృష్ణ పెరిగినా, దళనక్ష శంకర్కి పెరిగినా, పాండుకు పెరిగినా, ఎంఎస్ఆర్ గురుగారికి పెరిగినా, ఎవరికి పెరిగినా ఈ పాయింట్ల వల్లనే పెరిగింది. ఇంకా లేకపోతే ఇంకా 2 ఏళ్ళైనా కూడా మనం వీళ్ళు డిఎస్సిడికి పోయేటోళ్ళు కాదు, నేను డిఎస్సిడికి వచ్చేటోని కూడా కాదు. కానీ కంపెనీ ఆఫర్ ఇచ్చింది, పోయిన సంవత్సరం ఆఫర్ ఇచ్చింది. ఇవాళ కూడా మంచి ఆఫర్లు ఇస్తాం మనకు. అందుకే ఇవాళ ఆఫర్లు రాలే. 1 తారీఖు నైటే వచ్చేది మనకి, ఇవాళ రాలే. ఇవాళ ఢిల్లీలో ప్రోగ్రామ్ అయిన తర్వాత మంచి ఆఫర్లు. ఏంటంటే ఒక పేదోడు ఇంకా పేదోడు అయిపోయాడని కాదు, పేదోడు ఏమంటారు దీన్ని, పేదరిక నిర్మూలన మీద ఒక పేదోడు లగ్జరీ లైఫ్కి వెళ్ళిపోవడానికి ఆఫర్లు వస్తున్నాయండి ఇలా. అది గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా బయట కాంపిటీషన్ పెరిగింది మనకి. బయట ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లలో కాంపిటీషన్ పెరిగింది. కొత్త వాళ్ళు వచ్చి ఆఫర్లు ఎక్కిస్తున్నారు. మరి ఇంత సీనియర్ మోస్ట్ అయ్యి ఉండి ఆల్రెడీ గౌతమ్ బాలి గారి ఉద్దేశం ఏంటంటే మా సంపాదన మేము సంపాదించుకున్నాం, కానీ ఇలా ఏదైనా ఏ పేదోడు కూడా ఉండొద్దు భారతదేశంలో. 90% పేదోళ్ళు ఎవరు కాబట్టి ఈ పేదోళ్ళు ఉండొద్దు అనే కంకణం కట్టుకొని మనకు ఇంకా వాళ్ళు తినే తగ్గించుకొని మనకు తినబెడుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ కడుపులు నిండిపోయినాయి, వాళ్ళకి చాలు, వాళ్ళకి 5% చాలు, వాళ్ళకి అవసరం లేదు ఇక. అందుకే మనకి ఎక్కియడానికి ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. అందుకే ఇలా ప్లాన్ చేంజ్ అవుతుంది, నాకు తెలిసి ఇలా ప్లాన్ చేంజ్ అవుతుంది. అందుకే దయచేసి అందరూ నిలబడండి. ఫస్ట్ నిలబడండి, నిలబడండి, నిలబడండి. నేను చెప్పే ఒకటే ఒక మాట, ఏదున్నా 7 నెలలు కరెక్ట్ గా ఎవరు నిలబడతారో 100%, కొత్త వాళ్ళు అయితే ఒక 50,000, పాత వాళ్ళు ఏదైతే గోల్డ్ స్టార్లు వాళ్ళు 100% ₹1,00,000 దాటారు. అందుకే నా మైండ్ సెట్ పోయిన అక్టోబర్కి వెళ్ళి చెప్తున్నా, వచ్చే జనవరి 10 తారీఖు చెక్కులు, 2025 జనవరి 10 తారీఖు చెక్కులు, అంటే డిసెంబర్ ఎండింగ్ వచ్చే చెక్కు ఎప్పుడు జనవరి 10 తారీఖు వస్తుంది. 100 మందికి ₹1,00,000 ఇప్పించాలనే కంకణం కట్టుకొని తిరుగుతున్నాం. ఇది పోయిన అక్టోబర్కి వెళ్ళి సంవత్సరం కూడా టార్గెట్ పెట్టుకొని చూడు, నా ఆలోచన విధానం. అందుకే ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు 15-20 మంది దాటిరు ₹1,00,000 మన ఛాంపియన్ టీంకి వెళ్ళి. ఎందుకంటే మీరందరూ నిలబడితే 100% మీరు కూడా వస్తారు. అందుకే నా మైండ్స్ అప్పుడే చెప్పింది. అందుకే దానికి కంపెనీ మార్గాలు వేస్తుంది. చూడు, నేను ఎవరిని నిమిత్తం మాత్రం, చేసేదంతా కంపెనీ. మనం నిలబడ్డం, ఊహించినాం, అది జరుగుతుంది. అందుకే విజన్, వెస్టీజ్ అంటేనే విజన్. ఫస్ట్ వీలో ఉంది, వి అంటే విజన్. చూడు, నీవు ముందు చూపు చూడు అని చెప్తుంది అంతే, రెండోది ఏం లేదు. నీ విజన్ చూడు, ఆ చూస్తే నీకు వస్తుంది. ఏం చూస్తున్నావో నీ చేతిలో ఉంది. మంచిని చూస్తున్నావా, చెడుని చూస్తున్నావా? ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది, మంచిని చూడమని చెప్తుంది. మంచి చూపు, మంచిని మాట్లాడు, మంచిని విను అని చెప్తుంది. అందుకే దయచేసి నిలబడి మీ విజన్ పెట్టుకోండి. ఈ 7 months విజన్ ఈ రోజుకెళ్ళైనా, ఈ రోజుకెళ్ళైనా నేను మారుతా, నా విజన్ నేను పెట్టుకుంటా. ఇది ట్రైన్ అండి, వెళ్ళిపోయేటోడు దిగేటోడు దిగుతుంటాడు, ఎక్కేటోడు ఎక్కుతుంటాడు. ట్రైన్ మటుకు గమ్యానికి వెళ్తుంది. వెస్టేజ్ కంపెనీ లక్ష్యం అంతే. ఇలా 4 కోట్ల మంది చేస్తారు, అలా 25 లక్షల మంది మంచి చెక్కులు తీసుకుంటారు అని చెప్పిండు మన రీసెంట్ గా దీపక్ సూద్ సార్ చెప్పాడు. పోయిన సంవత్సరం మనకు నల్గొండ ప్రవీణ్ సార్ చెప్పిండు, ఏఎస్ఎం ప్రవీణ్ సార్ ఉండే అప్పుడు పోయిన సంవత్సరం ఆయన చెప్పిండు, 4 కోట్ల మందిలో 25 లక్షల మంది తీసుకుంటే 3,75,00,000 మంది ఎక్కుతురు దిగుతురు అంతే. అలా మనం పోయినాం అనుకో, ఒక చేతకోటి లింగాలు, ఒక బోర్డు లింగం పోయింది అనుకుంటారు ఎవడైనా, అంతకుమించి ఎవడు ఏమనుకోడు ఇక్కడ. కానీ వాడు లక్ష్యం అయితే ఎవరికైతే ఉందో వాడు 100% సక్సెస్ అవుతాడు. ఇది వాస్తవం. కంపెనీ అందుకే రిచ్ లైఫ్ లోకి వెళ్ళిపోతుంది. కంపెనీ మనందరిని రిచ్ లో తీసుకోబోతుంది. ఉంటే నువ్వు పట్టుకొని నిలబడితే అదృష్టవంతం అవుతావు. లేదు సార్, నాకు వస్తలేదు, నేను పని చేయను, నాకు పైసలు కావాలంటే అక్కడే మిగిలిపోతావు. ఎక్కడ ఉంటావు అనేది నీ చేతుల్లో ఉంది. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ రోజు మనకు మంచి ఆఫర్లు వస్తాయి. ఈరోజు నాకు తెలిసి మంచి ఆఫర్లు వస్తాయి. తంటే పోయి ఏమో బురద గుంటలు పడతాం, మేమైతే చెప్తున్నా, బురద గుంటలు పడతాం పోయి. అంటిన కాడికి మనదే, వెస్టేలో అంటిన కాడికి మనదే. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ రోజు మనకు తారా కన్వెన్షన్ హాల్ హైతనగర్ అంబర్పేటలో 12% అండ్ అబోవ్ హైదరాబాద్ సరౌండింగ్ వాళ్ళందరూ అటెండ్ అవ్వండి. దూరం ఉన్న వాళ్ళు కూడా రండి, వస్తే బాగుంటది. చాలా మంది టికెట్లు బుక్ చేయలేదు. మరి ఎంతమంది టికెట్లు బుక్ చేసిరు అనేది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 137 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది టికెట్లు బుక్ చేసిర్రు ఒకసారి చూడండి, హ్యాండ్ రైజ్ చేయండి. టికెట్లు బుక్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 2, 3, 4,
సిటీ సరౌండింగ్ వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇలా సెలబ్రేషన్స్ ఉంటాయి, మధ్యాహ్నం మంచి ఆఫర్స్ వస్తాయి. ఆఫర్స్ వినియోగించుకొని జర స్టార్లు డైమండ్లు ఎవరైతే ఎవరో జర పైసలు వస్తలేవు అనుకుంటారో జర ఈ రోజుకి వెళ్ళినా పని చేయడానికి ప్రయత్నం చేయండి. గోల్డ్, స్టార్ అండ్ డైమండ్ డైరెక్ట్ చెప్తున్నా నిర్మమాటంగా. ఎందుకంటే పని చేస్తే డబ్బులు వస్తాయి. బయటకు పోయి ఏదైనా మళ్ళీ ఏబిసిడీలు నేర్వాల్సిందే. వేరే కంపెనీలో పోతే ఏబిసిడీలు నేర్వాల్సిందే. వీడు ఆల్రెడీ మధ్యకి వచ్చినాంగా ఎంఎన్ఓపికి వచ్చినావు కదా. ఇక్కడ స్టార్ అంటే సగం దాటినట్టే మన మీద. మరి సగానికి వెళ్ళి ముందరికి వెళ్తావా, వెనకకు పోయి మళ్ళీ ఏబిసిడి కాను స్టార్ట్ చేస్తావా? ఎందుకంటే ఆలోచనలు చేయకండి. ఆ ఆలోచనలు మంచి ఆలోచనలు కావు, మళ్ళీ ఫెయిల్ కావడానికి. అందుకే దయచేసి అందరూ సిటీ సరౌండింగ్ వాళ్ళందరూ తారా కన్వెన్షన్ హాల్లో మీటింగ్ ఇలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. గురువు గారు వస్తున్నారు, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. 9 o'clock ఓన్లీ, 9-9:30 వరకు అటెండ్ అవ్వండి. ఓకేనా? మంచి అవకాశం ఉందండి. చేతుల జారా విడుచుకోకండి, దయచేసి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ నిరంజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆఫర్ల గురించి ఈవినింగ్ సెషన్ లో మధ్యాహ్నానికి వస్తుంది కాబట్టి ఈవినింగ్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే లీడర్స్, సో ఈవినింగ్ సెషన్ కి అందరూ ఎక్కువ అటెండ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కండి, ఎందుకంటే ఆఫర్స్ ఇస్తారు కాబట్టి. ఏం ఆఫర్స్ ఇస్తారో కూడా తెలియదు. సో నాకు తెలిసి మేబీ కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అందరూ కూడా అటెండ్ కావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.